మనము దేవుని సన్నిధిలో మంచి వస్త్రాలను ధరించి మంచి బైబిల్ని చేతపట్టి మనము భక్తిగా వచ్చి కూర్చుంటే మనం భక్తులం అనుకుంటాము. కానీ మనము దేవుని సన్నిధిలో విడిచిపెట్టాల్సినవి, మార్చుకోవాల్సినవి మార్చుకుంటే దేవుడు స్పష్టంగా మాట్లాడతారు. బైబిల్లో వచ్చేటటువంటి మాట యేసు ప్రభువుల వారు వాడతారు. ఆయన శిష్యులు కాకుండా వేరే వాళ్ళు కూడా దయ్యాలు వెలగొట్టడం, రోగాలు బాగు చేయడం చేస్తే ఆయన అన్నారు, అటువంటి వారితో కూడా మీరు ఈ కార్యాలు చేయిస్తారా అంటే ఆయన ఒక మాట అన్నారు, అది నా మహిమ కొరకు నేను ఎవరైనా కావచ్చు, పాపం చేసేవాడు కావచ్చు, అబద్ధికుడు కావచ్చు, తిరుగుబోతు కావచ్చు, ఎవరైనా కావచ్చు, యేసు నామములో ఓ అంటే అది ఆయనకు మహిమ కొరకు, వీడు పవిత్రుడని కాదు. అలానే మనము మంచి స్వరమెత్తి పాడిన, మనము మంచి వాక్యాన్ని ఉపదేశించిన, మనకు 10 మంది పొగడతలు ఉన్నా మనం మంచి వాళ్ళమని కాదు. అది దేవుడికి మహిమ కొరకు ఆయన వాడుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే, అలా లేకుండా దేవుడితో సహవాసమై ఉండి పరిశుద్ధాత్మను మనము కలిగి ఉంటే నిత్య సంభాషణ ఉంటుంది దేవుడితో. అది గుర్తుపెట్టుకోవాలి. అది దేవుడు మహిమ కొరకు చేయించుకుంటాడు. కానీ మన సహవాసం అయితే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో ఉన్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. అది కావాలి. మనము కొన్ని రోజులు గొడవలు పెట్టుకొని మాటలాగుతాయి, కొన్ని రోజులు ఇంకేదో పరిస్థితులను బట్టి మాటలాగుతాయి, కుటుంబంలో వ్యక్తులను బట్టి రకరకాలుగా మాటలు ఆగిపోతాయి. కానీ దేవుడు మాట్లాడడము ఆగిపోయినట్టుగా ఉండదు. అసలు ఒకసారి ప్రారంభిస్తే ఆయన మాట్లాడడం ఆగిపోదు. ఒకవేళ మనమే ఏమైనా పొరపాట్లు చేస్తే ఆయన గద్దించి శిక్షించి మరలా తన క్రమంలో పెట్టైనా వాడుకుంటాడు తప్ప ఆయన మాట అయితే ఆడదు. అందుకొరకే దావీదంటాడు, జిగట గల దొంగ ఊబిలో నుండి నీవు నన్ను పైకెత్తేసి. ఎక్కడ పడిపోయినా సరే, ఎంత లోతులో పడిపోయినా, ఎంత శాపంలో పడిపోయినా, ఎంత పాపంలో పడిపోయినా దేవుడు మనల్ని వెంటాడుతూనే ఉంటాడు, పట్టుకుంటాడు, మరలా తన సన్నిధిలో నడిపించుకుంటాడు. అదే మనంతటా మనం నడవాలనుకుంటే ఎక్కడైనా ఆగిపోవచ్చు, ఎప్పుడైనా ఆగిపోవచ్చు, ఎలా అయినా ఆగిపోవచ్చు. కాబట్టి దేవుడు మాటలు వినడానికి నేను వచ్చాను అనుకున్న వాళ్ళు, దేవుడు వాళ్ళని నాతోటే మాట్లాడతాడు. మాట్లాడుతున్నప్పుడు నా బలహీనతలు తెలియచేస్తాడు. మాట్లాడుతున్నప్పుడు నాకున్న లోపాలు తెలియచేస్తాడు. నేను అక్కడికి సరి చేయబడడానికి కుమ్మరి చేతిలో ఉన్న కుండలాగాను, వడ్రంగి చేతిలో ఉన్న చెక్కలాగాను, కంసాలే చేతిలో ఉన్నటువంటి అగ్నిలాగాను, సాకలం అనే చేతిలో ఉన్నటువంటి సబ్బులాగాను నేను మార్చబడతాను అనే ఉద్దేశంతో వెనుక వస్తే ఆయన ప్రారంభం నుండి నీతో మాట్లాడతాడు. ఇక్కడ ఆయన నడుస్తున్నప్పుడు పర్వతాలు మైనంలా కరిగిపోతాయంట, కానీ మన గుండెలు కరగట్లేదు కదా. ఎన్ని వర్తమానాలైనా వినొచ్చు. ఒక మాట అంటాడు యేసు ప్రభువు వారు, నేను నీతో మాట్లాడాలంటే 2 కండిషన్లు. ఎప్పుడు మాట్లాడతాడు. 2 కండిషన్లు ఏంటంటే, ఎవరి గతాలను కానీ మన గతాలను కానీ తవ్వద్దు. రెండవది, ఎదుటి వారి పొరపాట్లను ఎప్పుడు కూడా ఎత్తి చూపొద్దు, ఎత్తి చూడడానికి ప్రయత్నము చేయద్దు. ఇది ఈరోజు నాకు దేవుడు తెలియచేసినటువంటి విషయం. ఈ విషయం కొత్తది. ఒకరితో మాట్లాడినా, ఒకరి గురించి చెప్పినా, ఒకరి గురించి మనం ఏదైనా పొగిడినా ఇంకొకరికి ఇష్టం ఉండదు. మన గురించే మనం ఎక్కువగా చెప్పుకోవాలా, మన గురించి అందరు చెప్పుకోవాలా అని తప్ప ఇంకొకరి గురించి ఎక్కడన్నా చెప్పినా, ఎక్కడన్నా విన్నా వాళ్ళ గురించి 4 సార్లు అనేటప్పటికీ ఏంటి ఈ మధ్యలో ఊరికే వాళ్ళ గురించి చెప్తున్నారు అని అంటుంటారు. చూసారా, దేవుడు వెంటనే మనకు ఆ మనస్సు ఉన్నప్పుడు మాటలు ఆఫ్ చేస్తాడు. మనం ఆరాధన చేయొచ్చు, పాటలు పాడవచ్చు,
మన ద్వారా ఇంకేదైనా అద్భుతం దేవుడు చేయొచ్చు, కానీ అది మన నీతిని బట్టి కాదు, ఆయన కృపను బట్టి. కాబట్టి దేవుడు సన్నిధిలో ఈరోజు పోయినసారి మనం చదువుకున్నాం పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకత. ఈరోజు అదే భాగాన్ని కొనసాగించి ముందుకు వెళ్దాం. దేవుడు ఈరోజు 7 అద్భుత వాగ్దానాలను మనకి ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 7 సంఘములు, ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలను పిలిచి మాట్లాడి దానికి 7 వాగ్దానాలను ఇచ్చారు. 7 సంఘాలకు 7 వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాలు దేవుడు మన సంఘంలో కూడా ఈ ఒక్క సంఘంలో ఫుల్ఫిల్ చేయాలి అంటే దేవుడి యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకత ఏంటనేది మనం గుర్తించాలి. పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకతను తెలుసుకోకుండా, ఎందుకంటే నేను గేలి చేసిన వాడిని, ఏలం చేసిన వాడిని, పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళని చూసి బయట నిలబడి నవ్వుకొని ఎన్నో రకాలుగా అనుకున్న వాళ్ళమే. కానీ ఈరోజు దాని గురించి ఎక్కువగా ప్రస్తావిస్తాను నేను, పరిశుద్ధాత్మ గురించి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడున్న పరిపాలన ఆయన నాయకత్వంలోనే ఉంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు అన్నారు, నేను వెళితేనే మీకు ప్రయోజనము, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను పంపిస్తా. అంటే మనకు ప్రయోజనము. ఎవరు ప్రయోజనము? పరిశుద్ధాత్మను పరిచయము ప్రయోజనం. పరిశుద్ధాత్మ ద్వారా మనకు దేవుని యొక్క శక్తి దొరుకుతుంది. ఏం దొరుకుతుంది? దేవుని యొక్క శక్తి దొరుకుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి జ్ఞానం పైనుండి మనకి కుమ్మరించబడుతుంది. ఏమవుతుంది? రెండోది, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం మన మీదకి కుమ్మరించబడుతుంది. తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క నడిపింపు వస్తుంది. ఏమొస్తుంది? దేవుని యొక్క నడిపింపు. దేవుని నడిపింపు లేని మాటలు చెప్తే మనసులకు ఇష్టం ఉంటుంది, కానీ దేవుని యొక్క నడిపింపు ఉన్న మాటలు చెప్తే దేవుడు ఆనందిస్తాడు, మనుషులు ఆనందిస్తారు, హృదయాలు పులకరిస్తాయి, శరీర రోమాలు నిలబడి ఉంటాయి. దేవునికి స్తోత్రం. గూస్బంప్స్ అంటారు. యేసు నామములో ఎవ్రీ బాడీ, ప్రతి శరీరములో ఉన్నటువంటి రోమములు నిలబడి వింటాయంట దేవుని మాటలు. దేవునికి స్తోత్రం. కాబట్టి వాక్యము వింటున్నప్పుడు ఐ వాంట్ హెల్ప్ అని నువ్వు నీ మనసులో అనుకొని, పరిశుద్ధాత్మ సహాయం నాకు కావాలి అని అనుకుంటే దేవుని నడిపింపు చక్కగా వస్తుంది. నాకే కాదు, నీకు కూడా, వినే నీకు కూడా, ఈ చెవులు ఇటు పెట్టి వింటున్న నీకు కూడా దేవుడు నడిపింపిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు మూర్ఖురాలు కావచ్చు, మూర్ఖుడి కావచ్చు, అజ్ఞాని కావచ్చు, చదువులేని వాడి కావచ్చు, ఇంకా రకరకాలుగా ఉండొచ్చు, ఇంకా రకరకాల బయట కార్యక్రమాల్లో ఉండొచ్చు. అయినా సరే నీ మనసు కనుక వాక్యం మీద పెడితే పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడవేంటో ఆ టేస్ట్, ఆ రుచిని నువ్వు గమనించగలవు, నువ్వు ఎరిగి ఉండగలవు. దేవునికి స్తోత్రం. అదే పరిశుద్ధాత్మ ఉంటే మన జీవితంలో దేవునికి పరిశుద్ధంగా అర్పిస్తామంట బలులు. అంటే మనం ఏది ఇచ్చినా దేవుడికి అది పరిశుద్ధంగా కనపడుతుందంట. దేవునికి స్తోత్రం. మనకు పరిశుద్ధాత్మ సహాయం ఎందుకు అవసరం అంటే దేవుడి యొక్క సేవకుల నుండి దేవుడు ఎంతో సిద్ధపరిచినటువంటి మాటలు. ఎంతో మంది సేవకులు దేవుని దగ్గర కూర్చొని ప్రార్థించి, కనిపెట్టి, రాసుకొని, గుర్తుపెట్టుకొని, దేవుని సహాయం అడిగి, దేవుడి జ్ఞానాన్ని అడిగి, దేవుని నడిపింపుని అడిగి, నా ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని ఒక తృష్ణతో వస్తూ ఉంటారు సేవకులు. అంతేనా కదా? దేవునికి స్తోత్రం. అలాంటప్పుడు మీ ప్రార్థన ఉందనుకోండి, దేవుడు ఇంకా బలంగా వాడుకుంటాడు. దేవుడు ఇంకా బలంగా వాడుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంతో కష్టపడి ఈ మంచి వర్తమానాలను సిద్ధపరిచి దేవుడు మన క్షేమం కోరి మనకు బోధిస్తున్నప్పుడు ఏ మాటను కూడా పోగొట్టుకోకూడదు. మనం కొన్న కూరగాయలలో ఏదైనా కింద పడింది అనుకున్నాం, అక్కడ పడుతున్నప్పుడు కొనే దగ్గర టమాటా పడిందో, దోసకాయ పడిందో, మునక్కాయ పడిందో, ఏం చేస్తాం? తీసేస్తాం. మీరైతే అన్నం మెతుకును కూడా తీసేసుకుంటారు. కొంతమంది పక్కకి నెడతారు. దేవుని బిడ్డలారా, ప్రతి మాట కూడా ఇది అన్నం మెతుకులే. ప్రతి మాట కూడా ఒక మెతుకే. అవునా కదా?
ఇప్పుడు ఈ వడ్డించే భోజనాన్ని నీవు విశ్వాసంతో వింటూ ఉంటే నీకు దేవుడి నడిపింపు కూడా అర్థమవుతుంది, నీకు పరిశుద్ధాత్మ నడిపింపు అర్థమవుతుంది, నీకు దేవుడి సన్నిధి అర్థమవుతుంది, నీకు దేవుని యొక్క మహిమ అర్థమవుతుంది, నీకు దేవుని ప్రసన్నత అర్థమవుతుంది. నీవు దేవుని సన్నిధిలో నీ ఉల్లము ఉప్పొంగే విధంగా ఎలా ఉంటుందో కూడా నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఉల్లసించి నువ్వు పాడతావు, ఆడతావు దేవుని సన్నిధిలో. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకత అనేటటువంటి రెండవ భాగంగా ఈరోజు ధ్యానం చేద్దాం ప్రియులారా. ఒక మాటను చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. ఏంటంట? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. సంఘములతో ఎవరు మాట్లాడుతున్నారట? ఆత్మ. ఒక ఫిజికల్ గా నేను మీకు కనపడవచ్చు, కానీ మీకు తెలియని ఒక పవర్ ఇక్కడ పనిచేస్తున్నారు, మీకు తెలియని స్పిరిట్ ఇక్కడ నిలబడి ఉన్నారు, మీకు తెలియని గొప్ప దేవుని సన్నిధి ఇక్కడ ప్రకటించబడుతుంది. దేవునికి స్తోత్రం. చూడండి, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. సంఘములతో ఎవరు మాట్లాడుతున్నారు? ఆత్మ చెప్పుచున్న మాట. ఎవరు వినాలట? అంటే అక్కడ ఉన్న వారందరూ చెవులు లేని వారని అర్థమా? కాదు. అంటే ప్రతి మాటను గ్రహింపులోనికి తీసుకోవాలి అని అర్థం. ప్రతి మాటను వ్యక్తిగతమైనటువంటి విషయాలలో చేర్చుకోవాలి అని అర్థం. వింటున్నప్పుడు మనముగా కొన్ని మాటలను మనకు సమర్థించుకోకుండానే సరిచేయబడడానికి ఇష్టపడాలి. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే సంతోషము రావాలట. ఏ రావాలా? సంతోషము రావాలి. కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా సంతోషం. ఇప్పుడు సంఘములో మరొక బలహీనత పనిచేస్తూ ఉన్నారు. నేను ఎప్పుడు వచ్చాను అన్నది నాకు టైం కాదు, కానీ నేను ఎప్పుడు వెళ్ళాలన్నది మాత్రం నాకు టైం. ఇక కూర్చున్న దగ్గర నుండి ఒక టెన్షన్, అడావుడి. ఒక అర్ధగంట గంట అయిన తర్వాత నుండి ఒక అడావుడి మొదలవుతుంది లోపల. ఏదో రకరకాల ఆలోచనలు తిరిగి క్యారేజీలు గుర్తు రావడం, బట్టలు గుర్తు రావడం, పని గుర్తు రావడం, ప్రయాణం గుర్తు రావడం, ఫంక్షన్ గుర్తు రావడం. నేను ఇంత టైంకి వస్తానని చెప్పానా అంటాం. ఇవన్నీ పెట్టుకొని ఇక్కడ కూర్చుంటాం. దాన్ని బైబిల్లో రాయబడినటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క ఆత్మట దుఃఖిస్తూ ఉంటుందంట. సంతోష పెట్టడానికి వచ్చిన మనం సంతోషపడం, దేవుణ్ణి సంతోషపెట్టాం. ఇక మనసులో ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ అబ్రహం గారు ఉన్నారనుకోండి, నేను బోర్డు వెళ్ళాలి, తర్వాత నుండి ఆటోలు తిరగవు, తర్వాత ఇంకా ముగిస్తే తొందరగా ఎవరన్నా బండన్న దొరుకుతుంది అనే ఆలోచనతో ఉన్నాడు అనుకోండి, ఆ రోజు ఇంకా గంట నిలబడాలి అక్కడ. బండి దొరకదు, ఏం దొరకదు. ఏమి లేకుండా వెళ్ళిపోయి అక్కడ బస్ దిగాడు అనుకోండి, చక్కన ఎవరో ఒకరు దొరుకుతారు, చక్కన ఎక్కేసి. కాబట్టి ఒక్క ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దాని బలం ఎక్కువైపోతే, దేవుడి బలం తగ్గిపోతే నీకు ఇవాళ ఏం అర్థం కాదు. విన్నది కూడా నీ మనసుకి ఎక్కదు, నీకు అంత రుచి అనిపించదు. నువ్వు మళ్ళీ అంటావు తర్వాత, ఏం చెప్పింది వాళ్ళు పాస్టర్ గారు? ఏదో పరిశుద్ధాత్మ అన్నాడు, కానీ 10 సార్లు అదే అన్నాడు, నాకు ఏం అర్థం కాదంటావు. కారణం ఏంటంటే దేవుని ఆత్మను నువ్వు పనిచేయట్లేదు. అలాంటి మనసులు మనం ఇక్కడ కూర్చొని ఉంటే దేవుడు నడిపింపేంత మాత్రం నీ దగ్గరికి రాదు. ఇప్పుడు చెప్పండి, దేవునికి స్తోత్రం. ఒక చిన్న పల్లవి పాడుకుందాం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు, నీవేం చేస్తావు? పొందుకుంటావు శక్తిని. ఒక 2-3 సార్లుగా ఆ మాటను పలకడానికి ఇష్టపడదాం. యేసయ్య నామములో మంచిది, కసిగా పాడండి, కసితో పాడండి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు
పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా పాపిని పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా మన యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా నీవే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నీవే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా మన యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఇప్పుడు నీ అంతటా నీవు ఎవరంతట వాళ్ళు ఆ మాటని చెప్పుకున్నావు. ఎంత రోషంతో చెప్తావో, కసితో చెప్తావో, బలం కోసం చెప్తావో, ఏ విధంగా చెప్తావో నీ ఇష్టం. నీ స్వరం ఎత్తి ఎటువంటి లోపల కానీ మనసులో కానీ డిస్టర్బెన్స్ లేకుండా స్వరం ఎత్తి నీకెంత స్వరం వస్తే అంత నువ్వు ఇంతే అనుకుంటే ఇంతే అన్నట్టుగా చూద్దాం. ఇప్పుడు ఎవరికి వాళ్ళమే వాయిద్యంలో మైకులలో ఎవరంటే వాళ్ళే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏముందంటే యేసయ్య నామములో శక్తి ఉంది. ఆ నామాన్ని స్మరిస్తూ ఉంటే తెలియని ఎనర్జీ వస్తుంది మనలోకి. ఆ బూస్ట్ అనేది నువ్వు చూడగలవు. నీలో అలా ఫుల్ఫిల్ చేయబడుతుంది ఆ నామం. ఎందుకంటే అన్ని నామముల కంటే ఉన్నత నామం, పవర్ఫుల్ నామం, మంచి ఎనర్జీ కలిగినటువంటి నామం. నీ డిస్టర్బెన్స్ లో కూడా సమాధానం ఇవ్వగలిగినటువంటి నామం. నువ్వు ఏదో కృంగిపోతున్నప్పుడు ఆదరించగలిగినటువంటి నామం. నువ్వు ఎక్కడో ఆలోచనలో ఉండి ఏంటి పరిస్థితిని ప్రశ్నించుకునేటప్పుడు నీతో మాట్లాడే నామం యేసయ్య నామం. అది దేవునికి స్తోత్రం. సరే చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతున్నాం. దేవుడి పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. ప్రేమ కలిగిన తండ్రి, చదవబడినటువంటి వాక్యం మీరే, చదివించిన వారు మీరే, మమ్మల్ని సమకూర్చిన వారు మీరే. మీ సన్నిధి మాత్రం మా మధ్యలో ఉండాలి. మా శరీర బలహీనతలు, ఆత్మీయ బలహీనతలు, వ్యక్తిగత బలహీనతలు, ప్రతి బలహీనత ఎరిగిన దేవుడు ప్రతి బలహీనతలో బలమును ఇచ్చి మీ బలమును సంపూర్ణం చేసి మాలో మీ వాక్యము ద్వారా మాట్లాడి మహిమ పొందమని, వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనస్సును మాకు ప్రసాదించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. మనము 2 మాటలు చదువుకొని దేవుడు మనకిచ్చే
7 సంఘములకు దేవుడిచ్చిన 7 వాగ్దానాలు ఇంతకుముందే మీకు చెప్పడం జరిగింది. కానీ దీన్ని ఇప్పుడు చెప్పే విధానంలో ఒక ప్రత్యేకత ఉంది, ఇప్పుడు పొందే విధానంలో కూడా ప్రత్యేకత ఉంది, ఇప్పుడు వినడంలో కూడా ప్రత్యేకత వస్తే విశ్వాసం ఎంత అభివృద్ధి చెందుతుందో అంత అభివృద్ధి చెందుతుంది. దేవునికి స్తోత్రం. చూడండి, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి, కానీ మీ దుర్భాష ఏదైనా మీ నోట రానివద్దు. మన నోట ఏ భాష రావద్దట? అన్ని భాషలు వస్తాయి. హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, ఈ భాష కూడా వస్తుంది. మనకు ఏ భాష వచ్చినా పర్వాలేదు, కానీ ఈ భాష రాకూడదట. ఈ భాష వస్తే ఎవరు దుఃఖపడతారట? పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడట. దేవునికి స్తోత్రం. ఏ భాష వచ్చినా నీకు సంతోషమే. నాకు కేరళలో మాట్లాడే విధానం వచ్చింది, కర్ణాటకలో మాట్లాడే, లేకపోతే అటు వెళ్తే హిందీలో మాట్లాడే, ఇటు వెళ్తే తమిళ్లో మాట్లాడే, ఇటు హిందీ ఇంగ్లీష్లో మాట్లాడే అబ్బా అని నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. కానీ దుర్భాష, ఇప్పుడు నేను ఒక ఆఫీసర్ దగ్గర ఉన్నప్పుడు కొంతమంది మాట్లాడేటప్పుడు జనరల్ కూడా బూతులు మాట్లాడతారు. అది బూత్ అని వాళ్ళకి తెలియదు, లేకపోతే అది అలవాటుగా జనరల్ గా మాట్లాడేస్తారు. అది మనం ఒక ఆఫీసర్ దగ్గర అట్లా మాట్లాడగలమా? చెప్పండి, మాట్లాడతామా? ఆ మాట వస్తుందా? ఎందుకని ఒక అధికారి దగ్గర ఉన్నప్పుడే మన నాలుకంత కంట్రోల్ ఉన్నప్పుడు, ప్రతిదీ కంట్రోల్ ఉన్నప్పుడు, మరి దేవుని సన్నిధిలో ఉండే దేవుని బిడ్డలు, దేవుడు ఎక్కడైనా ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు, అంతటా ఉంటాడు, నువ్వు ఎక్కడున్నా ఉంటాడు. అలాంటప్పుడు ఇక్కడ ఎవరు వినేవాళ్ళు లేరు, ఇక్కడ ఏమైనా పాస్టర్ గారు ఉన్నాడా అని నేనే బూతులైనా మాట్లాడొచ్చా? నువ్వు బూతులు మాట్లాడావు అనుకోండి, ఇంకేదైనా శాపవచనాలు మాట్లాడావు అనుకోండి, అప్పుడు ఎవరు బాధపడతారట? అంటే నువ్వు తెలియకుండా దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నావు. ఎవరిని దుఃఖపరుస్తున్నావు? దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నావు. పరిశుద్ధాత్మను మనము దుఃఖపరచొద్దు అంటే మన నోట ఏమి రావాలట? క్షేమకరమైనటువంటి, మేలు కలిగినటువంటి మాటలు రావాలా మనలో నుండి. దేవునికి స్తోత్రం. నువ్వు చెల్లలో మాట్లాడు, పంచాయతీలో మాట్లాడు, కుటుంబంలో మాట్లాడు, బయట ఇంకేదన్నా మాట్లాడు, కానీ మన మాటల్లో ఏ రావద్దు? దుర్భాష రావద్దు. నేను కంట్రోల్ చేసుకోలేక ఆ మాట అన్నాను అని అంటే కుదరదు. కాబట్టి ఈరోజు దేవుని ఆత్మను మనము ఎన్నిసార్లు రోజుకి దుఃఖపెడుతున్నాం. ఇవాళ మనం బాప్తిసం తీసుకున్నామండి, తీసుకోకపోతే ఆ సంగతి వేరే. తీసుకున్న ప్రతి ఒక్కరు దేవుని లెక్కలో ఉన్నాం. మనం దేవుని లెక్కలో ఉన్నప్పుడు దేవుడు లెక్క అడుగుతాడు మనల్ని. మన పేర్లు అక్కడ రాయబడినప్పుడు అర్థమవుతుందిగా, మన పేర్లు ఆయన యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నప్పుడు అంతా కూడా ఆయనకి మనం లెక్క చెప్పాలా, ఆయన లెక్క అడుగుతాడు. కాబట్టి మనము మాట్లాడే మాటలు ఎలా ఉండాలట? క్షేమాభివృద్ధి, మేలుకరంగా ఉండాలి. అంతేగాని ఎద్దు మీద పెట్టి, గొడ్డు మీద పెట్టి, పిల్లి మీద పెట్టి, కోడి మీద పెట్టి తిట్టడము చేయకూడదు. ఇంట్లో మనకు ఒక సాక్ష్యం, మన మాటలు ఎలా ఉన్నాయి. సంఘంలో మనకు ఒక సాక్ష్యం, పలానా అతను మారాడు, పలానా ఆమె మారింది. బాప్తిసం తీసుకున్నామంటే ఏంటి? పోయినసారి చెప్పాము వాక్యంలో ఏంటి? మనము పాతి పెట్టబడినటువంటి వారు. పాతి పెట్టబడినోడికి, ఆ మట్టిలోనోడికి ఏమి వినపడతాయి? ఏమీ వినపడవు. వినపడతాయా? ఆ సమాధి దగ్గరికి వెళ్ళి మట్టిలో పెట్టిన తర్వాత, పూడ్చిన తర్వాత ఏమన్నా అంటే వినపడతాయా? ఏమీ వినపడవు. అంటే మన జీవితము లోక సంబంధంగా అలా సమాధి చేయబడితే దేవుడి స్వరం ఎక్కువగా వినగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలు, అనుకూల వచనము, మేలు కలిగే వచనం మనం మాట్లాడాల. మనకు ఏంటంటే రోమపత్రికలో రాయబడుతుంది, నువ్వు తీర్పు తీర్చొద్దు. మనం ప్రతి ఒక్కరి తప్పులు పడతాం, ప్రతి ఒక్కరి తప్పులు వెతుకుదాం, ప్రతి ఒక్కరి తప్పులు గమనిస్తాం, ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాం. అందుకే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడట. ఏ విధంగా మనల్ని ఖండించాలో, ఏ విధంగా మనల్ని శిక్షించాలో, ఏ విధంగా మనకు పరీక్ష పెట్టాలో దేవుడు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడట. కాబట్టి ఎవరిని మనము గాయపరచడానికి, బాధ పెట్టడానికి, ఎవరిని మనము
మాటలతో వారి మనసును గాయపెట్టకుండా ఉంటే మంచిది. చాలా మంది ఏంటంటే లేచిన దగ్గర నుండి ఎవరింటికి ఎవరు వెళ్తున్నారు, ఎన్నిసార్లు వెళ్తున్నారు, లేకపోతే ఆయన ఎందుకు, ఏమెందుకు, ఎవరెవరు మాట్లాడుతున్నారు, బయటికి వెళ్ళి ఎవరు, ఇట్లా అన్ని గమనించుకునే మనసులతో దేవుడు సహవాసం అస్సలు ఉండడు, చెయ్యడు. కాబట్టి దేవుడితో సహవాసం చేస్తున్నప్పుడు మనం అందరితో ఫ్రీగా ఉండాలి, అందరితో సహవాసము చేయాలి. కానీ ఎవరిని కూడా మనం ఏం చేయకూడదు, పరీక్షించకూడదు. పరీక్షించే మనసుతో మాట్లాడకూడదు. నీతో మాట్లాడితే నాకేమన్నా కొన్ని విషయాలు తెలుస్తాయని మాట్లాడకూడదు. కొంతమందికి అలానే నీకు ఫోన్ చేస్తే ఏమన్నా 2 విషయాలు దొరుకుతాయి, నీకు ఫోన్ చేస్తే ఏమన్నా 2 విషయాలు దొరుకుతాయి అన్నట్టుగా మాట్లాడుకుంటారు. చాలా మంది దాన్ని ఇంకొక రకంగా కూడా లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారితో దేవుడు మాట్లాడు. రెండోది, పరిశుద్ధాత్ముడే దుఃఖపడతాడు. మరి నేను సంఘములకు మంచి వాగ్దానాలు ఇచ్చాను, ఆ వాగ్దానాలు నెరవేర్చాలనుకుంటున్నాను, ఆ వాగ్దానాలు మీరు పొందుకోవాలనుకుంటున్నాను, ఆ వాగ్దానంలో మీరు ఉండాలనుకుంటున్నాను, అవి మీ కొరకు నేను చేశాను. ఇప్పుడు దాదాపు 6 లక్షల కానుకలం, టోటల్గా 20 లక్షల మంది, వారందరూ కానాను వెళ్ళాలని దేవుడి యొక్క ప్రణాళిక. ఎవరు నశించొద్దు, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, యవనస్తులు, ఈ 20 లక్షల మంది ఐగుప్తులో బానిసలుగా అయిపోయారు. ఆ కఠిన దాస్యంలో నుండి నేను బయటికి తీసుకొస్తున్నా. మీరు అన్నం వండుకోవద్దు, బట్టలు ఉతుక్కోవద్దు, ఒక ఇల్లు కట్టుకోవద్దు, నీవు కొత్త చెప్పులు కొనుక్కోవద్దు. ఒక్కసారి వేసిన చెప్పులు 40 ఏళ్ళు పనిచేస్తాయి. ఇవాళ నాకు ఒక్కొక్కరు లెక్క పెట్టుకుంటారు, నాకు ఎన్ని చీరలు, నేను కట్టిన చీర కట్టకుండా, నేను వేసిన డ్రెస్ వేయకుండా, నేను చెప్పులు కూడా దేనికి దానికే, గాజులు దేనికి దానికే, పిన్నులు దేనికి దానికే, అన్ని చెల్లు పౌచులు, చేతి వాచీలు, కలర్స్ అన్ని పెట్టుకుంటూ ఎన్ని చెప్పుకుంటూ ఉంటాం. దేవుని పిల్లలు ఒక్కసారి గమనించండి, దేవుడు జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాడు. ఒక్కసారి నువ్వు చెప్పులు వేసుకున్నా, ఒక్కసారి నువ్వు బట్టలు వేసుకున్నా, నువ్వు కానాను వెళ్ళే వరకు మార్చకుండా నేను నడిపిస్తానని చెప్పి తీసుకొస్తే, నిజంగా అన్నం వండుకున్నారా వాళ్ళు? హాస్పిటల్కి వెళ్ళారా వాళ్ళు? గ్యాస్ ట్రబుల్ వచ్చిందా వాళ్ళకి? కళ్ళ చూపు తగ్గిపోయిందా వాళ్ళకి? ఏది లేకుండా 40 ఏళ్ళు వాళ్ళని బ్రతికిస్తే, కృతజ్ఞత లేకుండా సేవకుల మీద తిరగబడితే, దేవుడి మీద తిరగబడితే, దేవుణ్ణి ప్రశ్నిస్తే ఏమైపోయారు? అడవిలోనే రాలిపోయారు. ఎంతమంది వెళ్ళారు మరి? 2 యెహోషువ, కాలేబులో కానానికి వెళ్ళారు. కానీ దేవుడు ప్రణాళిక ఏంటి? ఈ 20 లక్షల మంది ఐగుప్తులో నుండి కానానికి వెళ్ళాలి అని దేవుడు సిద్ధపరిచాడు. కానీ మన ఉద్దేశం ఏంటి? నా ఇష్టం, నేను ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతా, నేను ఎలా నడవాలో అలా నడుస్తా, నా యాటిట్యూడ్ని నువ్వెవరు ప్రశ్నించడానికి, నా బిహేవియర్ని నువ్వెవరు ప్రశ్నించడానికి, నా విశ్వాసాన్ని నువ్వెవరు ప్రశ్నించడానికి, నా స్పిరిచువాలిటీని నువ్వెవరు ప్రశ్నించడానికి అని ఎవరంతటి వల్ల అనుకొని చివరికి ఈ సంఘమే కావచ్చు, ఏ సంఘమే కావచ్చు, ఎన్ని సంఘాలే కావచ్చు, చివరికి దేవుడు టార్గెట్ పెట్టాడు. ఒకటే ఒక టార్గెట్. ఈ రోజు కూడా క్యాల్కులేట్ చేయండి, దేవుడు 20 లక్షల మందిలో ప్రపంచం మొత్తంలో క్రైస్తవులు ఎంతమంది ఉన్నా సరే ఇద్దరిద్దరిని దేవుడు తీసుకుంటాడు అంటాడు. అందుకే ఏమన్నాడు? భార్య భర్తలు ఇద్దరు, ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, పౌలు మానస ఉన్నారు, వాళ్ళిద్దరు మంచిగా పాటలు పాడుతున్నారు, మంచి పరిచర్య చేస్తున్నారు, కడుపులో మరణం విషం లేదు వాళ్ళిద్దరు ఒక మంచంలో పడుకున్నారు. దేవుడు రాకడ వస్తుందంటే ఇద్దరిని తీసుకుంటానడా ఒక్కరిని అన్నాడా? మీరే చెప్పండి. ఒక్కరిని, అంతే కదా. మరి ఆమె ఎంత పడుతుందో ఆయన ఎంత పడతాడో తెలియదు. అంటే వాళ్ళు పడుకునేటప్పటికీ కూడా సంఘంలో ఏ విశ్వాసాలను గుర్తొచ్చి, ఎగ్జాంపుల్ నేనే గుర్తొచ్చి, ఇంకెవరన్నా తనకు పడనో ఏదేదో ఆలోచించుకుంటే ఆయన ఉండొచ్చో ఆమె ఉండొచ్చో తెలియదట. ఒక్కడే గుర్తు పెట్టుకోండి. అదే విధంగా ఇప్పుడు 7 సంఘములకు దేవుడు ఇవ్వబోతున్న 7 వాగ్దానాలు నువ్వే పొందుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ 7ను పొందుకొని నేను ఏ ఏడుపు లేకుండా దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవకుండా నేను నా కష్టానికి ఫలితము దక్కిందని, ఈ రోజు నుండి నా విశ్వాసానికి విజయం కలిగిందని నువ్వు నమ్మే రోజుగా ఈ రోజు దేవుడు ప్రకటిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకత ఏమిటి అంటే నీలో దేవుడు గొప్ప శక్తిని నింపడమే. రెండవది, పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకత ఏంటంటే నీలో దేవుడు పవిత్రమైన జ్ఞానాన్ని నింపడమే. దేవుడి పరిశుద్ధాత్మ యొక్క ఆవశ్యకత ఏంటంటే దేవుడి యొక్క నడిపింపు నీలో ఉండడమే.
కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం వినేటప్పుడు ఒక కసి రావాలా, ఒక రోషం రావాలా, నీలో ఉన్న ఎనర్జీని దేవుడు మహిమ కొరకు వాడాలా. అందుకొరకు యేసు ప్రభువు వారు కొత్త నిబంధనలో చెప్పారు, నీవు నీ దేవుడైన యెహోవాను నువ్వు ఆరాధించేటప్పుడు నీ పూర్ణ బలముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనసుతో నీ ప్రభుని నువ్వు ఆరాధించాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆరాధన చేసేటప్పుడు కానీ, చేతులు ఎత్తేటప్పుడు కానీ, ఆమెను అనేటప్పుడు కానీ, హల్లెలూయా అనేటప్పుడు కానీ నీవు నీ పూర్ణ బలమును ఉపయోగించాలా. దేవుడు ఇచ్చిన శక్తి అది. కాబట్టి ఒక పల్లవి పాడుకొని మన వాక్యంలో ముందుకు వెళ్దాము ప్రియులారా. ఈరోజు ఒకవేళ ఈ స్థలంలో నువ్వు నిజంగా నీ పక్షాన న్యాయం జరగట్లేదేమో, యెషయా గ్రంథం 59 చదువుకున్న తర్వాత నువ్వు దేని కొరకు కనిపెట్టినది దూరం అవుతుందేమో, మనసులో సహాయం దూరం అవుతుంది, దేవుని సహాయం దూరం అవుతుంది, ఆర్థిక సహాయం దూరం అవుతుంది, మాట సహాయం దూరం అవుతుంది. నీకు ఏ సహాయం లేక నిరుత్సాహంగా ఉన్నావా, కుటుంబంలో వేదనతో ఉన్నావా, పరిస్థితులు నిన్ను కృంగనిస్తున్నాయా, నిజంగా నీకు ప్రార్థన చేద్దామన్న మనసు ఉన్నా చేయలేకుండా నీ మనస్సు దుఃఖంతో ఉంటుందా? అలాంటి నీ దుఃఖ దినాలు వెళ్ళబుచ్చుతూ దేవుణ్ణి ఏదో అక్కడక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నామేమో. కానీ దేవుడు ఈ రోజు నిన్ను మార్చడానికి, నీ పరిస్థితిని మార్చడానికి, నీ విశ్వాసాన్ని మార్చడానికి, నీ జీవితంలో బలహీనతలను మార్చడానికి దేవుడు స్పష్టంగా నీ ముఖములో దేవుడు ప్రసన్నతను చూపిస్తూ మాట్లాడబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, కన్నుల జారిన కన్నీళ్లు అనేది ఒక పల్లవి చిన్న పాడుకున్నాం. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉంది దీవెనా ఎందుకు ఆవేదన, ఉంది నా యాతన, దేవుడే మరచునా, ఉంది దీవెనా ఎందుకు ఆవేదన, ఉంది నా యాతన, దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు ఇప్పటి నుండి నీ కన్నులు ఏంటంట చెప్పండి. ఇప్పటి నుండి నా కన్నులు, అందరూ చెప్పండి, ఇప్పటి నుండి నా కన్నులు చూచును దేవుని కార్యాలు. చెప్పండి, ఎవరికి వానే? ఇప్పటి నుండి నా కన్నులు చూచును దేవుని కార్యాలు. ఇప్పటి నుండి నువ్వు ఏం చూడబోతున్నావు? దేవుని కార్యములు చూడబోతున్నావు. నీ కళ్ళల్లో ఎన్నో కళ్ళ నీళ్లు జారి పడుతున్నాయి. అవన్నీ కూడా దేవుని పాదాలను తడిపినాయి. దేవుడు అంటున్నాడు, ఇప్పటి నుండి ఏ కళ్ళు అయితే కన్నీళ్లు విడిచినాయో ఇప్పటి నుండి ఆ కళ్ళు ఏం చూడబోతున్నాయి? దేవుని కార్యాలు చూడబోతున్నాయి. చప్పట్లు కొట్టి దేవుని గణపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి నుండి మన కళ్ళల్లో దేవుని కార్యాలు కనపడాలా. కలతలు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, పరీక్షలు కానీ, ఏనటువంటిది దేవుడి కార్యం మన కళ్ళు మూసిన కళ్ళు తెరిసిన కనపడే కష్టాలన్నీ కన్నీళ్ళని ఈ రోజు మాయమై నీ కళ్ళల్లో కనిపించేది దేవుడి కార్యమై ఉండాలా. హల్లెలూయా.
నువ్వు ఎవరికి అన్యాయం చేయకపోవచ్చు, ఎవరిని ముంచకపోవచ్చు, ఎవరిని కష్టపెట్టకపోవచ్చు, అయినా నీ పరిస్థితుల్లో మార్పు రాకపోవచ్చు. కానీ ఇప్పుడు దేవుడు వైపు చూడు. నువ్వు ఈ రోజు నుండి నీ కళ్ళలో నుండి పడుతున్న ప్రతి కన్నీటి చుక్క, నువ్వు ఆర్థికంగా ఏడుస్తున్నావేమో, భర్త విషయం ఏడుస్తున్నావేమో, రోగ విషయం ఏడుస్తున్నావేమో, పరిస్థితుల విషయం ఏడుస్తున్నామో, ఏ విషయమైనా నీ కళ్ళలో నుండి జారే ఒక కన్నీరు ఉందే, అది దేవుని పాదాలను కడుగుతుంది. అయితే దేవుడు నీ కళ్ళల్లో అవి కారకుండా కార్యాలను చూపించబోతా ఉన్నాడు. ఇక నుండి నీ కళ్ళు దేవుని కార్యాలను చూడాలి. నేను చూస్తాను. ఆమేన్ చెప్పండి. నేను చూస్తాను. చూడండి, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17-18 వచనంలో 17వ వచనం చదువుకుందాం. నీతి సమాధానము కలగజేయును. నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. నా జనులు, చూడండి, నా జనులు ఇప్పుడు ఎక్కడ ఉంటారట? నిమ్మలముగా ఉన్న స్థలంలో ఉంటారు, విశ్రమ స్థలంలో ఉంటారు, సుఖకరమైన నివాసములు కలిగిన స్థలంలో ఉంటారు. ఇప్పుడు నా జనులు, ఇప్పటి వరకు ఏడ్చిన వారు, బాధపడిన వారు, దుఃఖంలో ఉన్నవారు, కన్నీటిలో ఉన్నవారు, పరిస్థితులు మారకుండా సంవత్సరాల తరబడి అదే పరిస్థితుల్లో కొనసాగుతున్నవారు నా జనులు చూడండి, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరమును కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థలమునందును సుఖకరమైన నివాసములందును నివసిస్తారు. నీతి లేకుండా ఇలాంటి జీవితము మనకి దేవుడు ఇవ్వడు. దేవునికి స్తోత్రం. అందుకే మనము నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. నీతి నిమిత్తమై దేవుని సన్నిధిలో బ్రతకడానికి ఇష్టపడితే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు ఏం చేస్తారట? ఏం చేస్తారు? దేవుని వాక్యం కరెక్ట్ గా చెప్పండి, తర్వాత ఏముంటుంది? వారు తృప్తిపరచబడతారు. ఏ విషయంలో నీకు అసంతృప్తి ఉన్నా ఇప్పుడు నీకు తృప్తి రాబోతా ఉంది. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు మనం కొన్ని మంచి మాటలను మనం దేవుని యొక్క వాక్యములో నుండి చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 3-4 వచనాలు. యెహోవాకు చూడండి, ఇక్కడ యూదా వారికి యెరూషలేము నివాసులకు యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు. ముళ్ళ పొదలలో విత్తనము చల్లక మీ బీడు పొలములను దున్నండి. అవిధులై ఉండుట మానుకొని మీ దుష్ట క్రియలను బట్టి ఎవడను ఆర్పివేయలనంతగా నా ఉగ్రత అగ్ని వలె కాల్చబడకున్నట్లు యూదా వారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండండి. మొదటిది, మన నోట ఏంటంట? దుర్భాష రాకూడదు. రెండవది, అనీతిగా బ్రతకూడదు. మూడవది, దుష్క్రియలు చేయకూడదు. ఈ మూడు మనలో ఉండే, దేవునికి లోబడి ఉంటే, ఎవరికి లోబడి ఉంటే? దేవునికి లోబడి ఉంటే, కనీసము దేవుని వాక్యము వినేటప్పుడైనా దేవుడు భయం, బైబిల్ పట్టేటప్పుడైనా దేవుడు భయం, అటు ఇటు తిరుగుతున్నప్పుడైనా. అందుకే సెల్ఫ్లు బైబిల్ కనపడినటువంటి కాకుండా కనీసం గ్లాస్ సెల్ఫ్లో పెడితే కనపడుతున్నప్పుడు అయ్యో బైబిల్ కదా అనేది గుర్తొస్తా ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని వస్తువులు బయటికి కనపడేటట్టు పెట్టాలి, కొన్ని మర్చిపోతాం. నేను కూడా కొన్ని నా ఫ్రిడ్జ్లో లోపలికి పెట్టామనుకోండి, చాలాసార్లు మీకు ఎవరికన్నా అట్లా జరిగిందో లేదో కానీ నాకైతే జరిగింది. ఒకసారి దానిమ్మకాయలు అయితే ఎండిపోయి ఎంత లోపలికి నెట్టేసినాం అనుకోండి, లోపలికి పెట్టినప్పుడు
అవి మనకు కనపడక మనం మర్చిపోయి కనపడే తీసి కనపడే వాడి ఇదేలే అనుకుంటాం, అది ఉందన్న విషయం కూడా మర్చిపోతాం. నిజమా కదా? కాబట్టి దేవుని బిడ్డలారా దయతో గమనించండి. మనకి కనిపించే విధంగా నడుచుకుంటే దేవుడు అప్పుడప్పుడన్నా వాక్యం చదువుతాం. కనీసం నీకు చదువు లేకపోతే ఉట్టిగా చేతులు పట్టుకొని ఒళ్ళు పెట్టుకొని యేసయ్యా అని 10 సార్లు స్తుతించినా చాలు, ఆ దేవుడు నీకు గొప్ప జ్ఞానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాక్యమును మనము 7 సంఘముల గురించి వ్రాస్తూ ఉన్న విషయాలను మనం తేటగా వినడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుడు మాట్లాడితే మన భవిష్యత్తు గురించి మాట్లాడతాడు. దేని గురించి? మన భవిష్యత్తు గురించి మాట్లాడతాడు. దేవుడు ఏది చెప్పినా, ఏ వాక్యం చెప్పినా, ఏ పాస్టర్ నుండి మాట్లాడినా, ఎటువంటి వర్తమానమైనా అది మన భవిష్యత్తు గురించి చెప్తున్నాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. నీకు ఎటువంటి వాక్యం ఇచ్చినా అది నీ భవిష్యత్తు కొరకు దేవుడు ఇస్తున్నాడు. నువ్వు వినేటప్పుడు జాగ్రత్తగా వింటే ఆ వాక్యంలో నీ భవిష్యత్తు ఉంది. ఏముంది? నా భవిష్యత్తు ఉంది ఆ వాక్యంలో. అదే మనిషి మాట్లాడితే ఊరికే గతాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు మాట మనము వినడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎవరికి లేని కష్టాలు నాకే ఉన్నాయి, ఎవరికి లేని సమస్యలు నాకే ఉన్నాయి, అందరికి వాగ్దానాలు నెరవేర్తాయి, నాకే నెరవేరవు, ఇవన్నీ అనుకుంటుంటావు. ఏది నువ్వు అనుకోవద్దు. యేసు అని నువ్వు అనుకుంటే చాలు. నీ భవిష్యత్తు ఏందో, నీ ఫ్యూచర్ ఏంటో, నీ ముందున్న జీవితానికి నీ ప్రణాళిక ఏంటో ఎరిగిన దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు నమ్మడానికి నువ్వు ప్రయత్నం చేయి. అసాధ్యాలను దేవుడు సాధ్యాలుగా మార్చబోతున్నాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. జయించే వాడికి దేవుని పరదైసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాను. ఏ ఫలాలు అంటే? జీవవృక్ష ఫలాలు తింటే అతనికి ఎప్పటికీ మరణం అనేది ఉండదు. ఆ ఫలాలు ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతున్నాయా? బెంగళూరులో ఉన్నాయని అన్నారనుకోండి ఒక వ్యక్తి, కిలో 2000 రూపాయలు. ఆ పండు కనుక తింటే మనకు అసలు ఏ రోగం రాదట. ఇప్పుడు మనకి కరోనా వచ్చినప్పుడు మనందరి ఇళ్ళ దగ్గరే ఉంది ఏంటది? తిప్పతీగ. ఇదంతా మనకి తెలియనప్పుడు ఆంధ్రాలో ఒక ఆయన దీని ద్వారా మందు తయారు చేశాడంటే చాలా మంది తెప్పించుకున్నారు. అవునా కదా? అది ఎక్కడుంది? మన ఇంటి దగ్గర కూడా ఉంది, అంతటా ఉంది తిప్పతీగ. ఉందా లేదా? అట్లనే ఒక పండు ఒక బెంగళూరులోనే దొరుకుతుందంట. ఆ పండు ఖరీదు 1-2 ఆ పండు తింటే గ్యాస్ ట్రబుల్ ఉండదంట, థైరాయిడ్ ఉండదంట, షుగర్ ఉండదంట, బీపీ ఉండదంట అని అంటే ఏం చేస్తారు? బెంగళూరు వెళ్తాను నేను అని మీకు తెలిసిందనుకో, ఎక్కడో అప్పు చేసి మన సంఘంలో ఎంతమంది ఉంటే అంతమంది 2000 తెచ్చిస్తారు. సరే నేను వెళ్ళట్లే, 10 మంది ఫోన్ చేసి అనుకుంటారు, పాస్టర్ గారు మీకు తెలుసు ఎవరైనా వెళ్తాను రా అని. అవునా కదా? ఎందుకు? మనకున్న జబ్బు పోవాలి. అదేనా కదా? మరి మనకున్న జబ్బు పోవాలని ఇన్ని యొక్క స్కానింగ్లు తీపించి థైరాయిడ్ పెరుగుతుందా తగ్గుతుందా, నార్మల్ ఉందా, షుగర్ పెరుగుతుందా తగ్గుతుందా, నార్మల్ ఉందా, నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇంత డబ్బులు పెట్టి టెస్ట్ చేయించి రిపోర్ట్ తీసుకొని మెడిసిన్ వాడుతున్నాం కదా. కానీ మనకు తెలిసింది మందులతో కాదు, వాక్యంతో తగ్గే జబ్బులు కొన్ని మన దగ్గర ఉన్నాయి. దేవుడు మాట వింటే ఇది తగ్గుద్ది అనేవి కూడా మన దగ్గరే ఉన్నాయి. దీనికి స్కానింగ్ అక్కర్లేదు, దీనికి రిపోర్ట్స్ అక్కర్లేదు, దీనికి మెడిసిన్ అక్కర్లేదు. దేవుడు వాక్యం వింటే సరిపోతుంది. ఏంటి ఇందాక లోబడి ఉన్నాడు, దుష్టక్రియలు మానండి, దుర్భాషలు వద్దు, అవన్నీ మన రోగాలే, ఆత్మకు సంబంధించినవి. దాన్ని నయం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. ఎప్పుడన్నా చేసేమా? ఇక్కడ చూడండి. అయితే దేవుడు ఎఫెసీ సంఘంలో ఉన్న దూత సంఘమునకు దేవుడు ఇలా చెప్తా ఉన్నాడు, ఎఫెసీ సంఘమా, నీవు
దేవుడి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు నువ్వు తింటావు, నేను తినిపిస్తా అని అన్నాడు. ఇది వాగ్దానం. ఈ వాగ్దానము మనం పొందుకోవాలి. ఈ వాగ్దానం ప్రకారము మనము ఉండాలి. ఈ వాగ్దానాన్ని మనం అనుభవించాలి అంటే అక్కడ రాయబడినటువంటి వాక్యం ఏంటంటే, నీవు ఏ స్థితిలో పడిపోతావో అది జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు, మొదటి క్రియలు చెయ్యి అన్నాడు. అసలు నేను ఎక్కడ పడిపోయానో అది తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రతి వ్యక్తి నేను పడిపోయానా నిలబడి ఉన్నానా తెలుసుకోవాలట. ఎవ్రీడే టెస్ట్ యువర్ సెల్ఫ్. దేవుడు వాక్యం వినేటప్పుడు, దేవుని స్తుతించేటప్పుడు ప్రతి ఒక్కరము కూడా నేను ఏ స్థితిలో ఉన్నాను. కొంతమంది ఏంటంటే, నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను నేను సమర్థించుకుంటా. నన్ను ఎవరైనా ఎత్తి చూపిస్తే నేను తట్టుకోలేను. ఎందుకంటే నా తప్పులు తెలియకూడదు. తెలియనట్టుగానే నేను ఒక నీతిమంతుడిగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి ఉన్న అలవాటు. నేను ఎక్కడ పడిపోయాను అన్నది నేను పరిశీలించుకోను, కానీ నన్ను ఎవరు పరీక్షిస్తున్నారు అనేది పరీక్షిస్తాను. అంతేనా? ఇది పట్టింది మనకు. కాబట్టి దేవుడు పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు మనం తినాలి అంటే మొదటిగా మనము ఎక్కడ పడిపోతున్నాం మాట్లాడేటప్పుడు. కానీ ఇప్పుడు కొంతమంది కడుపులో పెట్టుకుంటారు. కడుపులో పెట్టుకొని ఇక అంతే, కడుపులో పెట్టుకొని అంతే. ఇది నా విషయం కావచ్చు. చాలా మంది అట్లా. ఇప్పుడు నేను ఏదన్నా తినను అనుకోండి, నేను ఒకసారి పాస్టర్ గారు ఈసారి మటన్ తెప్పిద్దాం అని అన్నారు వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేసేటప్పుడు. నేను ఒక మాట అన్నాను, మీ దగ్గర రైసే ఉడకట్లేదు, మటనే ఉడుకుద్దన్నా అన్నాను. చెప్పండి, మీ దగ్గర రైసే ఉడకట్లేదు, ఇంత పలుకుంది, మటనే ఉడుకుద్దన్నాను. ఆయన ఏమనుకోవాలా? ఈసారి పాస్టర్ గారికి భోజనం కూడా పెట్టవద్దు అసలు. అవునా కదా? ఏమనుకోవాలా? ఈసారి పాస్టర్ గారికి మన ఇంట్లో భోజనం కూడా పెట్టవద్దు అసలు. అన్నాన్ని ఇంతవరకు మన ఇంట్లో అనవే ఉడకలేదు అన్నోడికి ఇక మనం మటన్తో ఏం పెడతామని. మరి ఎందుకు బలవంతంగా పిలిచి పెడుతున్నాడు ఇప్పటి వరకు కూడా? ఎందుకు బలవంతంగా పిలిచి పెడుతున్నాడు? నేను చికెన్ తిన్నానంటే కూడా బలవంతంగా ఒక ముక్కన్నా ఆయనకి ఇష్టమైంది వేయండి అని ఎందుకు బలవంతం చేస్తున్నాడు? నేను తినను అని అన్నప్పుడు ఆగాలి కదా. ఆయన ప్రేమ ఏంటి? ఒకవేళ ఈ రోజన్నా తింటాడేమో, ఈ రోజన్నా తినబుద్ధి అవుద్దేమో, నిన్న తినలేదు కదా, ఈ రోజు ఒకవేళ తినాలనిపిస్తుందేమో. ఇప్పుడు నిన్న మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఆకలిగలేదు, ఒక పడ్డో కాయ పోసిచ్చారు, అసలు నేనేం తినలేదు. ఒక్కోసారి ఏమంటే గాలి కూడా పట్టనంత ఫుల్గా ఉంది అంటాను. అట్లా అన్నానని రేపు మీ ఇంటికి వస్తే ఏమీ కుండా ఉండవా? అలా ఉండడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఒక విషయాన్ని నీ మనసులో పెట్టుకొని నువ్వు అలానే దాచుకొని ఉండడం వల్ల నీకు తెలియకుండా నీ అభివృద్ధిలో చాలా మార్పులు నువ్వు పోగొట్టుకుంటున్నావు. అది ఆత్మీయంగా కావచ్చు, ఇంకే విషయంలో కావచ్చు. అంటే అలాంటి ఉన్నది ఉన్నట్టంటే రేపు ఏం చేస్తారు? పాస్టర్ గారిని చెప్పి నిజంగానే కొంచెం పలుకుందే అన్నం కొంచెం మంచిగా ఉండేటట్టు చేయి. ఒక దైవజనుడి కంటే బైబిల్ చెప్తుంది, నీ ఇష్ట వస్తువులలో నువ్వు ప్రేమతో భాగం ఇవ్వాలి. నీ ఇష్ట వస్తువులు ఏమన్నా సరే ఆయన ఇష్టాన్ని తెలుసుకోకుండా మార్చుకోకుండా మనము నువ్వు అన్ని మనసులో పెట్టుకుంటూ వెళ్ళిపోయావు అనుకోండి. నేనేంటంటే నాకు ఒక అలవాటు, అది ఫంక్షన్లు కావచ్చు, ఇంట్లో కావచ్చు. పాస్టర్ గారు మేము కూర్చొని తింటాం, అన్న తేజకారం మిరపకాయ కొరికినట్టే ఉంది ఇవాళ అని అంటాను. అయినా దాన్ని తప్పదు తినడానికి. కిందో మీద పడి కిందో అంటూ తినాలా. అట్లనే రేపు పచ్చడి వేసినవాడు నిన్ననే కారం అని ఇవ్వాలి, ఎందుకని పచ్చడి వేయకుండా ఆపుతున్నారా? దేవుని బిడ్డలారా, జ్ఞాపం చేసుకోండి. నీవు ఆ మొదటిగా సేవకుడు వచ్చినప్పుడు నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉందో, నువ్వు ప్రేమించినప్పుడు, లేకపోతే నువ్వు నమ్మినప్పుడు, నువ్వు తెలుసుకున్నప్పుడు, సేవకుడే కావచ్చు, ఒక విశ్వాసనే కావచ్చు, ఎవరినైనా కావచ్చు,
నువ్వు ఆ రోజు ఏ ప్రేమతో చూసావో, ఏ ప్రేమతో ప్రేమించావో, ఏ ప్రేమతో మాట్లాడావో దానిని ఏం చేయాలంట? ఏం చేయాల? ఇవాళ మనం ఏంటంటే ఆ రోజు ఇచ్చిన రెస్పెక్ట్ ఈరోజు ఉండట్లేదు ఒకరి మధ్యలో ఒకరికి. ఈరోజు నీకు దేవుడు జీవవృక్ష ఫలాలు ఇస్తా అన్నాడు. అంటే ఫలము అంటే అది ఆశీర్వాదం, అది అభివృద్ధి, అది దేవుడి కార్యం. దేవుడు ఎప్పుడు తగ్గిపోని ఆరోగ్యం, తగ్గిపోని అభివృద్ధి, తగ్గిపోయినటువంటి కార్యములు మనలో దేవుడు చేస్తాడు. తర్వాత ఆ పరదేశకు వెళ్ళినప్పుడు దేవుడు ఏంటట? జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాడంట. దేవుడు ఏది మనల్ని తినొద్దన్నాడో, తినకుండా మనల్ని ఆ రోజు అయ్యో నేను తింటే అదేంటో దాని చేయటో అనుకుంటామో. అప్పుడప్పుడు నాకు అడవులలో పండే పళ్ళు కొన్ని చాలా మనకు పేర్లు తెలియని నాకు తెచ్చిస్తూ ఉంటారు మా ఆఫీస్లో. వాళ్ళకి తెలుసు, మిగతా వాళ్ళకి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే వాళ్ళు టేస్ట్ చేయడానికి కూడా ఇష్టపడరు అన్నట్టు. నేను అట్లా కాదు, ఎందుకంటే అడవులో ఉన్నటువంటి చాలా రకాల పళ్ళు తిన్నా తెలుసు కాబట్టి వాళ్ళకి అదన్నీ చెప్తుంటాను ఖాళీగా ఉన్నప్పుడు. కొన్ని రిటైర్మెంట్స్ లేదా ట్రాన్స్ఫర్ అయిపోయేటప్పుడు కొన్ని మాట్లాడతాం కదా, ఆ మాటల్లో కూడా కొన్ని చెప్తూ ఉంటాం అన్నట్టు. అప్పుడు మన గురించి తెలుస్తుంటుంది అన్నట్టు. దేవుని బిడ్డలు వారు గుర్తుపెట్టుకుంటారు. ఈ వర్షాకాలం తినడానికి అరసుడు చింతగింజలు నిప్పులలో పోసి బేసన్లో మంచిగా కాల్చి ఇచ్చారు. ఒక డబ్బా నిండా పోసుకున్నాయి ఇంట్లో. రోజు 2 గింజలు దేవుడు వేసుకొని వెళ్ళి. దేవుని బిడ్డలారా దయతో గమనించండి, దేవుడు ఇష్టమేంటో తెలుసుకొని మనం చేయాలి. సేవకుడి ఇష్టమేంటో తెలుసుకొని మనము చేయాలి. దేవుడు మొదటి సంఘమునకు, ఎఫెసీ సంఘమునకు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, నీవు ఆ మొదటి క్రియలు చెయ్యి. ఇప్పుడు చెప్పండి, మనందరం చెప్తాం, నేను ఆ మొదటి క్రియలు చేస్తున్నానా? ఆ మొదట్లో మనం చివరి దినాల్లో ఉన్నాం. దేవుడు అక్కడ సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నాం. లేకపోతే మనము మన ప్రయాణం ఎప్పుడు ముగిస్తామో తెలియని దినాల్లో మనం ఉన్నాం. అప్పుడు మనం అనుకోవాలి, ఎప్పుడైనా సరే ఆ మొదటి క్రియ అర్థమవుతుందా? ఆ మొదటి క్రియలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, వచ్చిన కొత్తలో కనీసం టక్కటక్క ఒక క్లాత్ తీసుకొని చేతులు తుడతాడు, ఇది తుడతాడు, అది తుడతాడు. ఒక నెల బాధపడిన తర్వాత నాకు ఒక్కడికే పట్టిందా, వాడు నేను తుడుతుంటే వాడు వెనక నిలబడి చూస్తాడు అనుకో అని చెప్పేసి మామూలు గుడిపోతాం. అవునా కదా? అంటే ఒక్కొక్కరు ఎలా తయారవుతారంటే, అంతమంది ఉన్నారు, ఇక నేను పోకపోతే వరుకుద్దా, నేను చేయకపోతే ఆగుద్దా అన్నట్టుగా అనుకుంటుంటాం. నువ్వు చేయకపోయినా, నేను చేయకపోయినా, ఎవరు రాకపోయినా, ఆన్లైన్ ఆగదు, ఆరాధన ఆగదు, ఏది ఆగదు, ఏ పని ఆగదు. ఇప్పుడు మొన్న సండే వచ్చాం, 5 నిమిషాల్లో చూడండి మన వాళ్ళందరూ, కుమారు వాళ్ళు అందరూ దిగారు. లలారెండు రాళ్ళు, లచ్చరాము వీళ్ళంతా అన్నారు పడినా కానీ వీళ్ళందరి అలా రాయి నితిని కనుక ఐజక్ వేసి వీళ్ళందరూ తీసుకున్నారు. చూడండి 5 నిమిషాల్లో ఆ రాళ్ళు పడిచేసారు. ఆ రోజు వర్షం బురద ఎట్లా నడుస్తారు. కానీ నేను ఇట్లే నిలబడి ఉన్నాను. నేను నిలబడి ఉంటే పని ఆగిందా? నేను నడుము వంచకపోతే పని ఆగిందా? కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను చేయకపోతే పని ఆగదు, కానీ నేను చేయకపోతే నా ఆశీర్వాదం ఆగుద్ది. దేవునికి స్తోత్రం. బాగా గుర్తుపెట్టుకోండి. నా ఒళ్ళు దాచుకుంటే, నా మనసు దాచుకుంటే, నేను చేయాల్సింది, నాకు చేతనైంది, నేను చేయగలిగింది దాచుకుంటే వచ్చే ఆశీర్వాదం ఆగుంది, కానీ పని అయితే ఆగదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ మొదటి క్రియలు ఏ ఊరిలోనే కానీ, ఏ ఇంటి నుండి వచ్చిన మీరు ఎవరైనా కానీ, ఆ మొదటి క్రియలు చేస్తేనే సరి అన్నాడు. చూడండి, అట్లు చేస్తేనే సరి, లేకపోతే చూడండి అట్లు చేయకపోతే మనకు చెవులు పనిచేయవంట, ఆత్మ మనతో మాట్లాడే మాటలు మనకు అర్థం కావంట,
ఆ జీవవృక్షం అంటే ఏంటో అర్థం కాదు, ఏమీ అర్థం కాదు. ఏమి అర్థం కాకుండా అయోమయంలో పడిపోతాం. ఎందుకంటే ఏది అర్థం కాదు. ఎంత మంచి వర్తమానం కూడా అర్థం కాదు. ఇప్పటికే కొంతమందికి కొన్ని రకాలుగా అర్థం కాకుండా ఉన్నాయి. ఎందుకంటే దేవుడు స్పష్టంగా సూటిగా మాట్లాడతాడు కాబట్టి. చూడండి, నీవు ఈరోజు దేవుడు వాక్యము గనక ఆత్మ చెప్పుచున్న మాట వినగలిగితే ఆ జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాను, నువ్వు తింటావు, ఆ ఫలాలు తింటావు నువ్వు. దేవునికి స్తోత్రం. ఆ ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు, అనుభవిస్తావు. అవి తినడానికి దేవుడు అర్హత యోగ్యత ఇస్తాడు. అందుకే ఇంతకాలము నీ కళ్ళల్లో కన్నీళ్ళు. ఇప్పుడు పాస్టర్ గారు మేమున్నాము, ఎటన్నా వెళ్ళాలి, తప్పనిసరిగా వెళ్ళాల్సిన పరిస్థితిలో ఒక కారు కిరాయి తీసుకొని 2-3 వేలు పెట్టి వెళ్ళలేము పరిస్థితి. అయ్యో చాలా వర్షం ఇదిగా ఉంది, కానీ తప్పనిసరిగా మనం అటెండ్ అవ్వాలి. ఈ టైంలో మనకి ఏదన్నా చిన్నదో పనులు ఏదైనా కారు ఉంటే, వెహికల్ ఉంటే బాగుంది అని అనుకున్నాం అనుకోండి. దాని గురించి ఇంతకాలం ఆలోచించామనుకోండి, అది ఇప్పుడు కార్యంలో మన దగ్గరికి వచ్చింది అనుకోండి. దేవుడు అట మన అవసరాలను ఎరిగి, మనం ఎవరో తెలియకపోయినా, వాళ్ళెవరో తెలియకపోయినా మన దగ్గరికి డబ్బు కావచ్చు, వస్తువు కావచ్చు, దేవుడు తీసుకొస్తాడు. దేవుడికి స్తోత్రం. అందుకే ఇందాక మాటిచ్చింది, నీ కళ్ళల్లో చూస్తావు కార్యములు, దేవుడి కార్యములు. ఇంతవరకు నువ్వు కష్టాన్ని చూసావు, ఇప్పటి నుండి నువ్వు దేవుడి కార్యాన్ని చూస్తావు. నమ్మిన వారు దేవుని స్తుతించండి, నమ్మిన వారు దేవుని స్తుతించండి. ఇప్పటి వరకు నువ్వు కష్టాన్ని చూసావు, ఇప్పుడు నువ్వు దేవుడు కార్యాన్ని చూస్తావు. రెండవది చూద్దాం. ఎఫెసీ తర్వాత 2వ సంఘము స్మరణ సంఘం. స్మరణ సంఘానికి దేవుడు ఇచ్చేటటువంటి మాట ఏంటంటే, నీకు జీవ కిరీటము ఇస్తాను. చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం. ఏమిస్తాడట దేవుడు? జీవ వృక్షము కాదు, ఇప్పుడు జీవ కిరీటం కూడా ఇస్తాడట. నీవు పొందబోయే శ్రమలకు నువ్వు భయపడకు. స్మరణ సంఘములకు దేవుడు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మృతుడనై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, చరిత్ర సృష్టించే కార్యములు నీలో చేయబోతున్నా. నీ కళ్ళు నమ్మలేని నిజాలు నీలో జరగబోతున్నాయి. నీకు ఊహించని కార్యము నీ పట్ల నేను జరిగిస్తా. నీ కళ్ళల్లో నుండి వచ్చిన ఇప్పటి కన్నీళ్లకు ఏంటంటే, యెషయా గ్రంథంలో నీ దుఃఖ దినములు సమాప్తములగును. నిన్న ఎవరికో పంపించాడు, ఏపీలో ఒక డిఎస్పీ గారి సాక్ష్యం కదా. ఆయన అనుకున్నారా నేను యేసుప్రభుని నమ్ముకుంటానని కదా. ఆయన నమ్మేశాడు, మంచి సాక్ష్యం చెప్తా ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పగా ఒక్కొక్కరిలో నుండి ఒక్కొక్క కార్యం చేయించుకుంటారు. నీ ద్వారా చేయించుకుంటాడు, నీ ఇంట్లో చేయిస్తాడు. నీవు ఇంతకాలము భర్త గురించో, కొడుకు గురించో, అనారోగ్యం గురించో, పరిస్థితుల గురించో, అప్పుల గురించో, ఎన్ని విషయాల కొరకు నువ్వు బాధపడుతున్నావో, శ్రమ పడుతున్నావో, నువ్వు భయపడకు. నీ కొరకు నేను జీవ కిరీటమును ఉంచా, అది నీకు ఇస్తా. దేవునికి స్తోత్రం. కిరీటం అంటే మాటలు కాదండి. ఇప్పుడు మన వరల్డ్ కప్ తీసుకొని వచ్చే కొద్ది రోజుల పాటు వర్షాలకు వాళ్ళు అక్కడ ఆగిపోయి, మొన్న బాంబేలో ఎయిర్పోర్ట్ లో దిగితే ఇసుకేస్తే రాలని జనం మన దేశంలో నుండి వారికి అంతా స్వాగతం పలికి, అధికారులు సైతం లేచి నిలబడి వారి రాక కొరకు ఎదురు చూసినటువంటి సందర్భం ఉంది. వారేమైనా మినిస్టర్లు కాదు, ఐఏఎస్లు కాదు, ఐపీఎస్లు కాదు, ఏమీ కాదు. ఒక ఆటలో గెలుపొందిన వాడు. ఇవాళ నీవు నేను ఒక ఆటలో ఆడుతున్నాం. దేవునికి స్తోత్రం. మనమందరం ఒక ఆటలో, గ్రౌండ్ లో ఒక ఆటలో ఆడుతున్నటువంటి వారు. కానీ ఒక కిరీటము పొందుకొని, వరల్డ్ కప్ కొన్ని సంవత్సరాల తర్వాత పొందుకొని, ఇన్ని సంవత్సరాలు నేను ఫెయిల్ అయ్యాను, ఇప్పుడు విజేతనయ్యాను, ఇదిగో వరల్డ్ కప్ అని పట్టుకొని వస్తే దేశం గర్వించి ఎన్ని కోట్ల రూపాయలు వారికి కదా ఇవ్వడం జరిగింది. దేవుడు ఇంతకాలమును ఎన్ని సంవత్సరాలను ఓడిపోయి ఉండొచ్చేమో. ఆ కలగబోయే శ్రమలకు నువ్వు భయపడకు.
నీకు చీమ కిరీటం నేనిస్తా. కిరీటం అంటే ఆ వరల్డ్ కప్ ని కింద పడితే పగిలిపోయి అయ్యో అనుకుంటాం, కానీ కిరీటము అలా అయిపోయేది కూడా కాదు. ఇది చీమ కిరీటం, నీ జీవితాన్ని చూపిస్తుంది. దీంట్లో మనలు మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు, మనం ఇచ్చే కిరీటాలు అయితే ఏదో రకరకాల డెకరేషన్లు ఇస్తాం. ఇది దేవుడు ఇచ్చే కిరీటం. ఇది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన కిరీటం, నీ కొరకు ప్రిపేర్ చేయించిన కిరీటం. ఈ ఆటలను గెలవడానికి ప్రయత్నం చేయి. సమస్యలకు కృంగిపోకు, నిందలకు కృంగిపోకు, పరిస్థితులకు కృంగిపోకు, దుఃఖానికి కృంగిపోకు. శిలువరాజు వాళ్ళ కొడుకు పెళ్ళి కొన్ని సంవత్సరాలు, వారికి పిల్లలు లేరు. దేవుడు కనికరించాడు. మన దేవుడు 2 కుమార్తెలను మంచిగా షైనీ గ్లోరీని ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి, వాళ్ళు ఏ పేరు పెట్టుకున్నా దీనికి తగిలించి చెప్పండి. శిలువరాజు గారు మీ మనవరాళ్లకు షైనీ, పెద్దదాని పేరు ఇచ్చినది గ్లోరీ అని చెప్పండి. దేవుడు అనుకోని రీతిగా వారి పేర్లను మరి ప్రకటించారు. మీరు కూడా ఏదైనా పేరు ఒకవేళ పెట్టుకుంటే వాళ్ళు ముందుగా దానికి యాడ్ చేసి పెట్టుకోండి. దేవుడు గొప్పవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వారు సంతోషాన్ని చూశారు. ఈరోజు నువ్వు అదే చూడబోతున్నావు. పరిస్థితులను మార్చే దేవుడే నీ కళ్ళల్లో కార్యాలను చూపించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి నువ్వు నమ్మకంగా ఉండు. మరణం వరకు కూడా ఎలా ఉండాలా? నువ్వు నమ్మకంగా ఉండు. నీకు ఒక కిరీటము, దేవుడు జీవ కిరీటాన్ని సిద్ధపరిచాడు. మూడవదిగా చూద్దాము, పెర్గమస్ సంఘములో దేవుడు ఇచ్చినటువంటి ఆ సంఘమునకున్న వాగ్దానం ఏంటంటే, మరుగై ఉన్న మన్నాను భుజింపనిద్దును. 2:17 వచనం చదువుకుందాం. ఏంటట? సంఘములతో దేవుడు చెప్పుచున్నమాట ఏంటంటే, జయించేవాడు దేన్నైనా సరే జయించాల. ముందు నువ్వు పరిస్థితిని జయించాలంటే నువ్వు ఓడిపోకుండా, పరిస్థితి ఓడిపోవాలా, సమస్య ఓడిపోవాలా, రోగం ఓడిపోవాలా, మరణం ఓడిపోవాలా, నీకు ఎదురైనటువంటి కీడు ఓడిపోవాలా. దాన్ని ఓడగొట్టే ప్రార్థన నువ్వు చేయాలా. దాన్ని ఓడగొట్టే విశ్వాసం నీలో రావాలా. దాన్ని ఓడగొట్టే పోరాటం నీలో రావాలా. అలా దాన్ని ఓడగొట్టిన రోజే నువ్వు విజయుడుగా నిలబడతావు, నువ్వు జయించగలుగుతావు. నువ్వు జయించిన రోజు దేవుడు మరుగై ఉన్నటువంటి మన్నాను దేవుడు భుజింపనిస్తాను అని చెప్తా ఉన్నాడు. నీకు మరుగై ఉన్నటువంటి యొక్క మన్నా దేవుడు తినడానికి అవకాశం ఇస్తా ఉన్నాడు. తెలియనిటువంటి ఆహారం, దాచబడినటువంటి ఆహారం, మరుగైనటువంటి ఆహారం, మరణానికి ఎప్పుడు ఒక ఆకలి కాకుండా నీ కడుపు నింపే ఆహారం దేవుడు నీకు తినిపించాలని ఆశపడతా ఉన్నాడు. మూడవది ఏంటంటే, మరుగై ఉన్న మన్నాను. ఈ సంఘము పేరు పెర్గమస్ సంఘము. పెర్గమస్ సంఘములో ఏంటున్నాయట? సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవున్నావని నేను ఎరుగుదును. అది దీని మీద జయం రావాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నామంట? మనం సాతాను ఉన్న దగ్గర నువ్వు, ఆ ముచ్చట్లు పెట్టే దగ్గరే నీవు, గొడవలు పెట్టే దగ్గరే నీవు, ఆ మాట్లాడుకునే వాళ్ళ దగ్గరే నీవు, ఆ వ్యవహారాల దగ్గరే నీవు, ఆ బజార్లోనే నీవు ఉంటున్నావట. ఇది మారాలట మనలో. మరుగై ఉన్న మన్నా నువ్వు తినాలి అంటే, దేవుడు నీకు తినిపించాలి అంటే, నువ్వు సాతాను కూర్చున్నటువంటి స్థలంలో నీవు కూడా ఉన్నావు. ఆ స్థలంలో నీవు ఉండటం వల్ల ఏంటంట, దేవుడు నీకు ఏం చేస్తున్నాడు? ఆ మన్నాను ఇప్పటి వరకు ఇయ్యలేకపోయాడు. కాబట్టి దేవుడు మంచి నడిపింపు నీకు ఇవ్వాలి అంటే, నువ్వు సాతాను యొక్క స్థలంలో నుండి నువ్వు బయటికి రావాలి. వాళ్ళ వీళ్ళ విషయాల గురించి బాగా టీవీలను, సెల్లులను చూడండి. అసలు నేను జనాలను చూస్తుంటే ఆశ్చర్యపోతున్నాం. ఆ సెల్లును పట్టుకొని పక్కకు పెడతాము, వద్దులే అనుకొని పక్కకు పెడతాము. పక్కకు పెట్టి 5 నిమిషాలు కాకముందే మళ్ళీ ఏదో గుర్తొస్తుంది. ఏదైనా ఓపెన్ చేసి చూద్దాంలే, ఏదో టుక్కని వచ్చింది, ఏమైనా మెసేజ్ వచ్చిందా, వాట్సాప్లో ఏమైనా పెట్టారా, మళ్ళీ తీసి చూస్తాము. చూస్తున్నప్పుడు అప్పుడు ఎవరో ఒకరు గుర్తొస్తారు, ఏదో ఒకటి గుర్తొస్తుంది, వాళ్ళకి ఏదైనా పంపుదాంలే అనుకుంటాం. అలా 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 దాంట్లో తెలియకుండా కొంత టైం అయిపోతుంది. సాతానుతో కాపురం ఉంటున్నామంట మనం. దేవుని బిడ్డలారా, దయతో గమనించండి. అందుకే దేవుడు వాక్యము మనకు మర్మాలతో తెలియచేయకపోతున్నాడు.
ఇప్పుడు ఎగ్జాంపుల్, పోయినసారి శ్రీలంకకు ఇక్కడ కీర్తనలు చెప్పమని చెప్పారు. చెప్తే అప్పుడు అంటే ఆ రోజు స్థుతికుడికి రాలేదు, ఫోన్ చేసి చెప్పుండొచ్చు బహుశా. అప్పుడు ఆమె ఏమనుకుంటుంది అంటే, అయ్యో రేపు నేను ఈ కీర్తన చెప్పాలి కదా అని చెప్పేసి మనసులో ఏం చేస్తుంది, చిన్న ప్రేయర్ చేసుకుంటారు. చిన్న ప్రేయర్ చేసుకొని అందులో ఒక మాట వాడతారు ప్రేయర్లో. అంటే వాడతారో వాడడం నాకు తెలియదు, కానీ వాడతారని నేను అనుకున్నాను. ఏంటి ఆ వాడడం మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ సహాయం కావాలా ప్రభువా, నీ సహాయం కావాలా, నీ నడిపింపు కావాలా, నువ్వు మాట్లాడాలా అని అంటారు. అవునా కదా? అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ మాట అడిగేమో ఆ ధైర్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయినా సరే మళ్ళీ మనకు కొంత లోపల ఏదో ఒక తెలియదు, నేను అలా చెప్పగలనా, అట్లా అది అని అనిపిస్తుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నిలబడినప్పుడు మనకి తెలియకుండా నువ్వు ప్రార్థన చేసినప్పటిది కాకుండా, నువ్వు ఆలోచించింది కాకుండా, నువ్వు ప్రిపేర్ అయింది కాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత మరో 2 విషయాలు యాడ్ అవుతాయి. అవునా కదా? 2 విషయాలు యాడ్ అయిన తర్వాత చక్కగా అప్పుడు అనిపిస్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత, దేవుడు ఎంత గొప్పవాడు, చక్కగా నడిపించాడు. అవునా కదా? అంటే దేవుడి బిడ్డలారా, నీవు మరుగై ఉన్నటువంటి మన్నాను దేవుడు నీకు తినిపించాలి అంటే నువ్వు ఎవరితో కాపురం ఉండొద్దు, సాతానుతో కాపురం ఉండొద్దు. దేవుడు నడిపింపు నీకు వస్తుంది, దేవుడు నడిపింపు నీకు ఇస్తాడు. తెలియని విషయాలను, మరుగైనటువంటి విషయాలను ఇర్మియాలో అదే రాస్తాడు కదా, నువ్వు నాకు మొరపెడితే నీకు తెలియని మరుగైనటువంటి గూఢమైనటువంటి సంగతులు నీకు చెప్తా. అప్పుడు నీకు అనిపిస్తుంది, అరే దేవుడు ఎంత గొప్పగా నడిపించాడు, వాడుకున్నాడు అని అనిపిస్తుంది. ఇంకొకసారి ఎక్కడైనా నిలబడ్డానికి ఒక ధైర్యం వస్తుంది, దేవుడు వాడుకుంటాడులే, దేవుడు నడిపిస్తాడులే, దేవుడు మాట్లాడతాడులే అనే ధైర్యం వస్తుంది. దేవుడు బిడ్డ, ఈరోజు నీకు అటువంటి అవకాశం ఇస్తే దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడని నువ్వు అంత ధైర్యం నీకు ఉండాలి. అంటే ఆత్మ నడిపింపు వస్తుంది పిల్ల. అందుకే సంఘములలో ఎవరు చెప్తున్నారు? ఆత్మ చెప్పుచున్నారు. కాబట్టి నీకు ఆత్మ నడిపింపు దేవుడు ఇస్తాడు. మరుగైనటువంటి మన్నాను దేవుడు నీకు భుజింపనిస్తాడు. మరుగైనటువంటి విషయాలను నీ దృష్టికి తీసుకొస్తాడు. నువ్వు గ్రహించలేని గూఢమైనటువంటి విషయాలను నీలో నుండి దేవుడు మాట్లాడిస్తాడు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. దేవుడు జ్ఞానం కలిగిన వాడు, ఆయన మాట్లాడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఈరోజు మరుగైనటువంటి మన్నా, తెలియనటువంటిది, దాచబడింది, నీ కంటికి కనిపించింది, నీ మనసుకి అర్థం కాంది దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. చూద్దాం 4వది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 4వ సంఘం, తుయితైర సంఘం అంటే 2వ అధ్యాయం 26 నుండి 29 వరకు. జనముల మీద అధికారం ఇస్తాను, అతడు ఇనపడ్డ దండముతో వారిని ఏలును. వారు చూడండి, 4వది ఏమిస్తాడట దేవుడు మనకు? జనముల మీద అధికారం ఇస్తాడట. ఒక సంఘాన్ని నడిపించడము, ఒక సంఘములో సంఘ పెద్దగా ఉండి తన నాయకత్వంలో నడిపించడము, ఒక యూత్కి నాయకుడిగా ఉండి యూత్ నడిపించడము, ఒక సండే స్కూల్కి టీచర్గా ఉండి సండే స్కూల్ నడిపించడము, లేకపోతే ఒక వార్డుకి కౌన్సిల్గా మెంబర్గా ఉండడము, ఒక బజార్కి లేకపోతే ఒక పంచాయతీగా నువ్వు సర్పంచ్గా ఉండడము. దేవుడు నీకు ఏదో ఒక అధికారాన్ని నీకు ఇస్తాడు. ఒక కోయర్ లీడర్గా ఉంచడము, ఎప్పుడట నా క్రియలు జాగ్రత్తగా చేయువాడికి. దేవుని క్రియలు ఎలా చేయాలట? జాగ్రత్తగా చేయాలా. దేవుడి పని అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలి. రేపు ఇక్కడికి మనకి మినిస్టర్ గారి ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఆ ప్రోగ్రాంలో ఏదైనా ఏర్పాట్లు చేయాలనుకోండి, ఎలా చేస్తారు? ఎలా పడతారు అలా చేస్తారా? దగ్గరికి పిలిచేసి వార్నింగ్ ఇచ్చేసి ఇప్పుడు అప్పుడప్పుడు చెకింగ్లు జరిగే వాళ్ళకి ఏం చేస్తారు? జాగ్రత్తగా చేయకపోతే. దేవుని బిడ్డలారా, దేవుడి పనికి, దేవుడి పని అంటే ఎలా ఉండాలట? జాగ్రత్తగా ఉండాలి. పాట పాడుతున్నప్పుడు, నిలబడుతున్నప్పుడు,
కొంతమంది దేవుడి సన్నిధిలో నిలబడితే ఎలా నిలబడతామో కూడా ఇట్లా ఈ కాళ్ళు ఇట్లా ఊపుకుంటూ మాట్లాడతారు, పాట పాడతారు. ఆ ఫేస్ జనాలకు కూడా చూపించకుండా ఇట్లే ఉండి కన్నుల జవరిన కన్నీళ్ళు అని ఇట్లే ఈ కళ్ళు ఇట్లే చూసుకుంటూ ఉంటాయి. కలెత్తల చక్కగా మన ఫేస్ ఫీలింగ్స్ కూడా చూసేవాడికి తెలియాలి. అజాగ్రత్తగా ఉండదు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, చాలా జాగ్రత్తగా. తర్వాత మీకు ఎప్పుడైనా మాస్టర్ గారు పాటిస్తే, ఇంకే సంఘంలోకి పోయినా, ఇంకెక్కడైనా మీటింగ్లు పోయినా పాటిస్తే వెంటనే సెల్లో ముందు ఆ పాట పేరు నొక్కుని రెడీగా ఉంచుకోండి. పోయినసారి చెప్పా హరీష్ సిరీస్కి, పోయినసారి గట్టిగా చెప్పా. ఇంకొకసారి చూస్తే వాళ్ళకి ఇక్కడ అవకాశం కూడా ఇవ్వద్దని చెప్తా పాస్టర్ గారు. వాళ్ళకి చెప్తున్నాను మీరు అందరూ నవ్వడం కాదు. వాళ్ళకి చెప్తున్నా అంటే మీరేంటి, మీరు చెయ్యొద్దు. పేపర్ మీద రాసుకొని బైబిల్లో పెట్టుకొని నువ్వేం పాట పాడాలనుకున్నావో ఆ పాటను అందులో పెట్టుకొని వచ్చి ఇక్కడ పాడండి. పాట ఆ నుండి పుస్తకం తెస్తారు, ఇక్కడికి వచ్చి ఇట్లా తిరిగేస్తారు. అక్కడ నుండి పుస్తకం తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి తిరిగేస్తారు. సెల్ పట్టుకొని ఇట్లా నొక్కుని అక్కడ నొక్కుతారు. దేవుడు పని ఎలా చేయాలా? జాగ్రత్తగా చేయాలి. దేవుడు పని అన్నప్పుడు ఏదో నీకు పాడినంత మాత్రాన, నువ్వు పాట రాసినంత మాత్రాన, నువ్వు పాడగలిగిన దాని అయినంత మాత్రాన, పాస్టర్ గారు అవకాశం ఇచ్చినంత మాత్రాన ఎలా పడితే అలా పాడటం కాదు. జాగ్రత్త. నిలబడినా, చూస్తున్నా, మౌతు పట్టుకున్నా ప్రతిదీ కూడా జాగ్రత్తగా వాడాలి. దాంట్లో ఇట్లా నేను ఒక దేవుడు భయం ఉండదు, భక్తి ఉండదు. ఇట్లా ఎత్తిన్నాను, ఇట్లా ఏముండదు. నా ఇందులో కనపడుతుందా లేదా? ఇట్లా చూడండి, ఇట్లా పడతాడు ఒక ఆయన. విమర్శించడానికి కాదు, దేవుని క్రియ భక్తితో భయంతో చేయాలి. చాలా జాగ్రత్తగా చేయాలి. దేవుని బిడ్డలారా, అలాంటి వాడికి దేవుడు ఏమిస్తాడట? జనముల మీద అధికారం ఇస్తాడట. ఆ అధికారము దేవుడు ఇవ్వబోతున్నాడు. కొంతమందికి అధికారాలు రావాలని ఉందేమో, దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడేమో. ఎవరికి ఇవ్వబోతున్నాడో ఆ జనముల మీద అధికారం దేవుడు వారికి ఇస్తాడు. మరుగైన మన్నా ఎవరికి ఇవ్వాలో, ఎవరు ఆశ కలిగి ఉన్నారో, ఆ మర్మముల కోసం, రహస్యాల కోసం ఎవరు ప్రార్థన చేస్తున్నారో అవి వారికి ఇవ్వబోతా ఉన్నాడు. జీవ కిరీటము ఎవరి తల మీద ఉండి గౌరవంగా సింహాసనం మీద కూర్చోవాలని దేవుడు చూస్తున్నాడో ఆ కిరీటం వారికి ఇవ్వబోతా ఉన్నాడు. ఆ జీవవృక్ష ఫలాలు తినాలి, నేను నిత్యము జీవిస్తూ దేవుడితో ఉండాలని ఎవరు ఎదురు చూస్తున్నారో దేవుడు వారికి జీవవృక్ష ఫలాలు ఇవ్వబోతా ఉన్నాడు. ఐదవది చూద్దాము. సార్దిస్ సంఘమునకు దేవుడు ఇచ్చేటటువంటి మాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. దేవుడు ఏం చేస్తాడట? జీవ గ్రంథంలో మన పేరు తుడుపు పెట్టాడు. ఇప్పుడు చూడండి, నేను కొన్ని మనుషులను చూస్తాను, ఎంప్లాయీస్ని. వాళ్ళు ఊరికి ఎగ్గొట్టే పనిలోనే ఉంటారు. ఊరికే పర్మిషన్ అడుగుతారు, ఊరికి ఎగ్గొడతారు. తర్వాత ఊరికే లీవ్స్ పెడుతూ ఉంటారు, రీపోస్టింగ్లు తీసుకుంటారు. వాళ్ళకి పనిష్మెంట్స్ మీద కొన్ని ప్లేసులు చేంజ్ చేస్తారు. ఎక్కడికి వేయాలో అక్కడికి వేస్తారు. తాగడానికి నీరు ఉండదు, ఏదైనా కొనుక్కోవడానికి వసతులు ఉండవు, అక్కడ పడేస్తారు. దేవుడు అంటున్నాడు ఈరోజు, తమ వస్త్రములను అపవిత్ర పరుచుకొనని కొందరు సార్దిస్సులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక వారి పేరు జీవ గ్రంథంలో లేకుండా, జీవ గ్రంథంలో తుడుపు పెట్టకుండా, జీవ గ్రంథంలో నుండి వారి పేరు ఎంత మాత్రం కూడా తుడుపు పెట్టకుండా వాళ్ళ పేరు నేను కొట్టేయకుండా ఉంటాను. కొంతమంది ఏంటంటే అక్కడ రాస్తారు వితౌట్ ఇంటిమేషన్ అని, లేకపోతే ఇంకా ఏదేదో అప్స్టాండింగ్ అని రకరకాలుగా రాసేసి ఇప్పుడు జరుగుతున్నాయి మా దగ్గర లీస్ట్. వాళ్ళు గమనిస్తారు మనల్ని మనం ఎలా వర్క్ చేస్తున్నాం, మనం ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నాం,
ఎలా ఉంటున్నామని గమనిస్తారు. ఒక ఆఫీసరే, మన పై అధికారి అలా గమనిస్తే, మన దేవదేవుడు నిత్యం మనతో తిరిగేవాడు. బండి ఎక్కిన మనతోనే ఉంటాడు, బడి దిగిన మనతో ఉంటాడు, బస్ ఎక్కిన ఉంటాడు, కారు ఎక్కిన ఉంటాడు, కాలేజీలో ఉన్నా ఉంటాడు, కాటేజీలో ఉన్నా ఉంటాడు, ఇంట్లో ఉన్నా ఉంటాడు, బాత్రూంలో ఉన్నా ఉంటాడు. వేరెవర్ యు ఆర్. దేవుడు అంతటా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా దయతో గమనించండి, దేవుడు లేని స్థలము లేదు. కాబట్టి సార్దీసులో కొందరు తమ వస్త్రములను తెల్లగా చేసుకొని అపవిత్రత లేనటువంటి వారిగా ఉన్నారు. వాళ్ళ పేరు మాత్రం నేను తుడిపి పెట్టను. అంటే కొంతమంది ఆత్మీయ జీవితాన్ని మలినం చేసుకునే వారు ఉన్నారు. వారి పేరు కొట్టేస్తానని అర్థం. జీవ గ్రంథంలో వాళ్ళ పేరు పోతే ఎక్కడ ఉంటామంట మనం? ఎక్కడో ఉండదు ఆ మాటలు. అగ్ని ఉంటుంది, దగదగ నిప్పుల పొలిపు ఉంటుంది, రెండవ మరణం అది. కేకలు ఉంటున్నాయి, అరుపులు ఉంటున్నాయి. ఇక్కడ ఎవరు కేకలేయరో దేవుని సన్నిధిలో. ఒక ఆయన అంటాడు, మొన్న ఎవరు జన్మే గారు ఎవరో చెప్పగా విన్నా, భూలోకంలో దేవుణ్ణి స్తుతించమని అంటే కేకలేయను అంటట, కేకలు నేర్పే స్థలానికి పంపిస్తాడట దేవుడు. కేకలు వేసే స్థలం ఎక్కడ అని అడిగితే అగ్నిగుండం అంట. అక్కడికి ఆ చిన్న గొంతు ఇక్కడ కీసుకుంటుంటదా కూడా అంటాడు. అక్కడ పోతే ఎంత గట్టిగా అరవాలో అంత గట్టిగా అరుస్తారట ఆ స్థలం అని. అర్థమవుతున్నాయి. దేవుడి సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అల్లు ఎండడం నామూసే, చెయ్యెత్తడం నామూసే, కదలడం నామూసే. ఎందుకంటే మేము పాస్టర్ గారు చాలా మీటింగ్స్లో చూశాను. చెన్నైలో కానీ పెద్ద అఫీషియల్స్, లేకపోతే ఇంకా బెంజమిన్ కొమ్మనపల్లి గారు పెట్టిన మీటింగ్స్లో చాలా చూసాము. చాలా అఫీషియల్స్ వాళ్ళు అట్లనే అనుకోకుండా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఎవరికి వాళ్ళ అందులో లీనమైపోతే, మా బైబిల్ ఎక్కడనే తెలియదు, మా ప్లేస్ ఎక్కడో తెలియదు, బైబిల్ మా చేయి ఇక్కడ ఉంటుంది, కళ్ళు తెరిచి చుట్టూ మేము అక్కడ ఉంటాం, లేకపోతే చేయి పట్టుకొని ఎన్ని తీసుకురా ఎత్తుకొని సిగ్గుపడితే నీ శరీరము ఎన్నడూ కేకలు వేయి స్థానంలో కేకలు వేపిస్తాడట దేవుడు. ఎందుకంటే దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనం అన్ని దాచుకోవడం, ఆయన దగ్గర అన్ని ఓపెన్ ఉండాలి. తెలుసా? అర్థమవుతుందా మీకు? గమనించండి, పెళ్ళైన వారే, మిగతా పిల్లలకు అర్థం కాకపోయినా తన భర్త దగ్గర తన భార్య ఎలా ఉంటారో అంతా కూడా ఓపెన్ అయ్యి, మన దేవుడి దగ్గర కూడా మనం ఏది దాచకూడదు, అన్నీ ఓపెన్ అయ్యి ఉండి మన దేహముతో ఆయన్ని ఏం చేయాలంట? రాదన్నమాట. మన దేహముతో దేవుణ్ణి ఘనపరచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి మనము అపవిత్రపరచుకోకుండా మన ఆత్మీయ స్థితిని ఉంటే దేవుడు జీవ గ్రంథంలో మన పేరు తుడుపు పెట్టాడు. కానీ మన జీవితాన్ని కనుక మనము పాడు చేసుకుంటే జీవ గ్రంథంలో పేరు కూడా తీసేసి ఆ రెండవ మరణంలో అక్కడ అగ్నిలో పడేస్తాడు. అక్కడ వస్తాయట అరుపులు, కేకలు. అక్కడ జీవిస్తూనే ఉంటాడు, అక్కడ చనిపోడు, ఇక్కడ దేవుడితో చనిపోడు. కాకపోతే ఇక్కడ ఆనంద కేకలు ఉంటాయి, అక్కడ ఆర్తనాద అగ్ని కేకలు ఉంటాయి. అంతే తేడా. నువ్వు ఏ కేకలో ఉంటావు, ఏ స్థలంలో ఉంటావు? దేవుడున్న స్థలంలో ఉంటావా, లేకపోతే రెండవ మరణం అనే అగ్నిగుండంలో ఆరని అగ్ని అంట, పురుగు చావదంట, ఆ స్థలంలో ఉంటావు? ఒకసారి ఆలోచన. చచ్చిన తర్వాత రాజుడు రెండేవుడు అని మనకు ఏయో పేర్లు పెట్టుకొని అనుకోవడం కాదు. పోయిన తర్వాత ఎవడు జోడొస్తాడులే అని కాదు. ఈ సుఖానుభవముల కోసమే కదా నీకు పెళ్లి చేశాడు, నీ కోరికలు తీర్చుకోవడానికే కదా. మనకు తగినంత, కావాల్సినంత దేవుడు అంతా ఇచ్చాడు, సమృద్ధి. కానీ ఈ సమయంలో దేవుని బిడ్డలారా దయతో గమనించండి, ఇంకా మనము మన ఆత్మీయ వస్త్రములను ఏం చేయకూడదు? అపవిత్రపరచుకోకూడదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి యొక్క సార్దీసు సంఘంలో ఉన్న దూతతో దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నా సన్నిధిలో వారి యొక్క వస్త్రములు పరుచుకున్నారు కనుక కొందరున్నారంటే మిగిలిన వారు లేరు. కొందరున్నారు. అందుకే అంటారు పిలువబడిన వారు అనేకులు,
ఏర్పరచబడిన వారు కొందరు. బాగా గమనించండి ప్రియులారా, పిలువబడిన వారు అనేకులు. ఇప్పుడు అందరము బయటికి వెళ్ళిపోదాం, తలపడి ఏదో చేద్దాం అనుకున్నాం. అందరం బయటికి వెళ్ళాం. ఎంతమంది చేస్తాం? కొందరే చేస్తాం. కొందరు సలహాలు ఇస్తాం, అది అంత కాదు, ఇట్లా కాదు అంటాం. కొంతమంది నడువుల మీద చేపెట్టుకొని చూస్తాం. కొంతమంది మనకేదో పిల్లలు ఏడుతున్నట్టు ఇదొక సాగుతో వాళ్ళతో టైమింగ్ చేస్తాం. కొంతమందికి ఫోన్ వచ్చినట్టుగా ఆ టైంలో ఇట్లా పట్టుకొని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం. సార్డిస్ సంఘంలో కూడా జీవ గ్రంథంలో దేవుడు చూస్తున్నాడట. డైలీ రిపోర్ట్ ఉంటది. మీకు ఇంతకుముందు 7 గ్రంథాలు చెప్పాను. డైలీ రిపోర్ట్ ఉంటది. డైలీ చూస్తూ ఉంటాడు. డైలీ స్టేటస్ అంటారు. మెను చూస్తాడు. చూస్తే కొందరే దొరికారట. ఆ కొందరు చాలా వాళ్ళ వస్త్రాలు తెల్లగా చేసుకొని ఉన్నారట. ఏ మలినం అంటలేదట. అయితే జీవ గ్రంథంలో పేర్లు చూస్తే వీళ్ళ పేర్లు తుడిపి పెట్టకూడదు, వీళ్ళని ఇంకా ప్రోత్సహించాలి అనుకొని ఆ పేరును అలా ఉంచుతాడట. ఈ మాట సంఘము చెవి కలిగిన వాడు వినుగాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆత్మ ఎవరు? కనిపించే నేనే కానీ కనిపించని దేవుని యొక్క ఆత్మ ఇక్కడ పనిచేస్తున్నారు. కనిపించే నేనే కానీ కనిపించని స్వరం నీతో మాట్లాడుతున్నారు. కనిపించే నేనే కానీ కనిపించని దేవుని సన్నిధి నీ దగ్గరికి వచ్చి నిన్ను బలవంతం చేసి నిన్ను ఒప్పింపజేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు చూడండి, సార్దీసు సంఘములో ఉన్నావు కానీ కొందరే ఉన్నారట, అందరూ లేరు. పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. అంటే జీవ గ్రంథంలో పేర్లు ఎంతమంది ఉంటాయట? కొందరియే. మరి అందులో నేను ఉన్నానా? కానాని ఎంతమంది లేరు? ఇద్దరే. ఆ ఇద్దరిలో నేను ఒకటిగా ఉంటానా? ఆ 1,00,000 మందిలో నేను ఒకటిగా ఉంటానా? దేవుని బిడ్డ, నా ప్రియ సంగమా, దేవుడు ఈ నామకార్థమైనటువంటి క్రైస్తవ జీవితం అది విడిపోవాలి. మొదటి సంఘములో పడిన స్థితి చూశాడు. తర్వాత సంఘములో మానవసలైన స్థితి చూశాడు. 3వ సంఘములో గర్వించినటువంటి స్థితిని చూశాడు. 4వ సంఘములో నామకార్థమైనటువంటి స్థితిని చూస్తున్నాడు. నీ స్థితి నామకార్థంగా ఉంటుందేమో. అంటే ఇందాక పాస్టర్ గారు చెప్పారు, సండే కాబట్టి వచ్చిన నేను చాలాసార్లు చెప్పాను, బల్లారాధనని భయపడి రావద్దు, ఆదివారం అని భయపడి రావద్దు. భయపడాల్సింది ఎవరికి? దేవుడికి. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా కూడా ఒక దేవుని మీద ఒక ఇష్టం కలిగి, ప్రేమ కలిగి, ఇష్టపూర్తిగా మనం చేయాలి ఏది చేసినా. అందుకే ఎఫెసీయులకు రాస్తూ పౌలు గారు, ప్రభుకి ఏది ప్రీతికరమైనదో, ప్రీతికరమైనది ఆయనకి అది ఇష్టం అనుకున్నప్పుడు, ఆయనకి అది ఇష్టము అనుకున్నప్పుడు. ఎందుకంటే నేను కూడా నా పిల్లల ఇష్టాలు అడుగుతాను ప్రతిరోజు. వాళ్ళ ఇష్టం ఏంటో కనుక్కొని అది తీసుకొస్తాను. నిజంగా మీరు కూడా మా ఇష్టాలను తెలుసుకొని మాకు ఇష్టమైనవి చేసి పెడుతున్నారు. మీకు కూడా థ్యాంక్స్, మీ ప్రేమను బట్టి వందనాలు. నిజంగా మీరు చాలామంది తెలుసు మా ఇష్టం ఏంటో తెలుసు కాబట్టి అటువంటి మీరు సిద్ధపరుస్తూ ఉంటారు. చూడండి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2 మాటలు చదువుకుందాం. ఫిలదెల్ఫియా సంఘముల గురించి చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఎలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేములో నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాడి మీద రాస్తా. చూసారా? ఇక మన మీద, మన నొసళ్ళ మీద రాస్తే ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు కొత్తగూడెం బస్ స్టాండ్కి వెళ్ళాం. అక్కడ ఉన్న స్తంభాల మీద విజయవాడ బస్సు, ఖమ్మం బస్సు, భద్రాచలం బస్సు, హైదరాబాద్ బస్సు అని స్తంభాల మీద రాసి ఉంటాయి. అలానే వచ్చే బస్సు కూడా ఆ బోర్డు పెట్టుకొని హైదరాబాద్ వచ్చే బస్సు వచ్చి హైదరాబాదు అని రాసిన దగ్గరే ఆగుద్ది.
అయితే బస్సుకి బోర్డు లేదు, ఈ స్తంభం మీద బోర్డు లేదు, పేరు లేదు. బాగా వినండి, స్తంభం మీద పేరు లేదు, బస్సుకి బోర్డు మీద పేరు లేదు, నేమ్ ప్లేట్ లేదు. ఇప్పుడు బస్సులు లైన్గా వచ్చి ఆగినాయి. అవి ఏ బస్సు ఎక్కిపోతుందో అప్పుడు నేను వెళ్ళి అడుగుతాను, అయ్యా ఈ బస్సు ఎక్కిపోతే అంటే చదువుకున్నోళ్ళు ఆ మాత్రం తెలియదా ఏ బస్సు ఎక్కిపోయింది అంటాడు. ఆయనకేం తెలియదు. చాలా మంది ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఏమంటారు తెలుసా, మనల్ని నువ్వు చదువుకున్నాడు ఇది కూడా తెలియదు అంటారు. నన్ను అప్పుడప్పుడు కొన్ని సెల్లుల గురించి అడుగుతుంటారు, నాకేమో తెలియదు. తెలియకపోతే అదేంటి సార్ మీరు కూడా పెద్ద సెల్లు కదా, మీరు వాడతారు కదా, మీకు తెలియకపోవటం ఏంటంటే నాకు తెలుసుకోవాల్సినంతే తెలుసుకున్నాను, ఆ మిగతా విషయాలు తెలియదు నాకు. అయితే ఇప్పుడు బస్సు ఏ ఊరు పోయేది మనకు తెలియదు, ఆ బస్సు ఏ ఊరు పోయేది ఎక్కడికి పోయేది అనే అక్కడ బోర్డు కూడా లేదు. దేవుడు అంటున్నాడు తెలీదు, నువ్వు ఎటు వెళ్తున్నావో తెలియదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు. అప్పుడు ఎవరిని అడగాలి అంటే నడిపే డ్రైవర్కే తెలుసు. ఎవరికి తెలుసు చెప్పండి? నడిపే డ్రైవర్ దగ్గరికి వెళ్ళి మనం అడగాలి, ఏమని, ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది. ఇక్కడ చూడండి, రక్షణను కాపాడుకునే విషయం అన్నట్టు ఇది. ఆరోజు రక్షణను మనము కాపాడుకోవాలి. దేవుడు అంటున్నాడు, జయించు అని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తా. స్తంభము చెప్పిన కదా, అక్కడ రాస్తాడు, ఆ స్తంభం మీద ఒక పేరు. ఈ బస్సు వచ్చి అక్కడ ఆగుద్దట. రెండవది వాడి మీద రాస్తా, ఆ బస్సు మీద కూడా రాస్తా, అంటే మన మీద ఉంటుంది, ఎటే లేదు. ఈరోజు నువ్వు జయించాలా? ఏంటి నువ్వు జయించాలి అని అంటే ఫిలదెల్ఫియా సంఘములో ఉన్నటువంటిది ఏమిటి అంటే, దేవుడు వేసిన తర్వాత ఎవడు తీయడట, దేవుడు తీసిన తర్వాత ఎవడు ఏలేడట. నీకున్న శక్తి కొంచెమైనా సరే, నీకున్న శక్తి కొంచెమైనా సరే నీలో కొద్దిగా ఉందేమో. అందుకే అన్నాడు కీర్తనకారుడు 125లో, పిడికెడి విత్తనములను చేతబట్టుకొని పోయేవాడు కొంచెముగా విత్తువాడు నూరంతలుగా ఫలము కోస్తాడట. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ శక్తి కొంచెమే, నీ ఆర్థిక పరిస్థితి కొంచెమే, నీ ఆత్మీయ స్థితి కొంచెమే, నీ ప్రార్థన జీవితం కొంచెమే, నీకు కొద్ది శక్తి ఉందేమో. కానీ దేవుడు నిన్ను అంటున్నాడు, ఇదిగో నా విషయంలో నీవు ఎంత పరిస్థితులైనా వాక్యం విషయంలో నువ్వు దేవునిలో నిలబడ్డావు కాబట్టి ఈ భూలోకంలో వచ్చినటువంటి శోధనలో నేను నిన్ను కాపాడుతాను. దేవునికి స్తోత్రం. భూలోకం మీద రేపు రాబోయే శోధనలు ఉన్నాయే, ఆ శోధనలో దేవుడు ఏం చేస్తాడట, ఐగుప్తు దేశంలో శోధనలు వచ్చినప్పుడు ఇజ్రాయేలు ప్రజల ఇళ్లలో వెలుగుందంట, ఐగుప్తు దేశం అంతటా చీకటి ఉందంట. ఎన్ని రోజులు? 3 రోజులు కరెంటు పోయిందన్నట్టు. ఏ కరెంట్ అది? సూర్యుడికి అస్తమించట్లేదు, చంద్రుడు కూడా అదే, సూర్యుడు ఉదయించట్లేదు, చంద్రుడు లేడు, సూర్యుడు లేడు, మొత్తం కటిక చీకటి. గొడ్లు మనుషులు ఉన్న స్థలంలో కూడా లేవలేదట. కానీ దేవుని ప్రేమ మహాకృప, ఐగుప్తు ఇల్లు అన్ని చీకటితో ఉండే. వాడు అన్నాడంట, అక్కడేదో ఆ ఇంట్లో ఎలుగు కనపడుతుంది, ఎవరు రాసుకున్నా, అదే చార్లెస్ వాళ్ళ ఇల్లు అన్నాడంట. కొంచెం పోయిండంట, అటు పోయిండంట, అక్కడ మరి అక్కడేంద్రా ఆ ఇంట్లో వెలుగు కనపడుతుందంట, అదే శిలోనాసోళ్ళు ఇల్లు అన్నాడంట. మరి అదే అటేటో ఉందిరా అంటే ఎన్ని ఇల్లు లెక్క పెట్టుకొని వచ్చిండట. ఓయేమో వీళ్ళంతా ఎవరా? దేవుడిని నమ్ముకున్న బిడ్డలు. అదే పరిస్థితి. అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలందరి ఇళ్లలో వెలుగుంది, దేవుణ్ణి నమ్మని మన ఐగుప్తుల ఇళ్లలో చీకటి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు క్రీస్తు వారు రేపు జరగబోయే ఈ లోకం మీద శోధనలో నీకు చేయబోయే కార్యం అదే. దేవుడు నీకు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. ఏంటంటే దేవుడు నిన్ను దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేయబోతున్నాను. ఎక్కడట? ఆలయంలో, చర్చిలో. ఈ చర్చికి ఒక స్తంభం. అందుకే రాస్తాడు పౌలు గారు, సంఘములో ఏంటంటే జీవం కలిగిన దేవుని సంఘములో వీరు స్తంభాలుగా ఉన్నారు అని. ఈ స్తంభాల మీద పేర్లు రాస్తారు, చూసారా? హిందూ సత్రాలలో పేర్లు ఉంటాయి, దాతల పేర్లు ఉంటాయి. మనం కూడా మొన్న ఎవరు అన్నారు, 5,000 ఇస్తేనే ఈ పేరు ఉంటుంది, 5,000 లోపు ఉన్న వాళ్ళకి పేర్లు రాయబడమని ఇచ్చారు. అది చెక్కుతారు కదా,
పాలరాతి మీద ఆ పేర్లు చెక్కితే ఆ పేరు ఉండాలి అంటే 5,000 ఇవ్వాలన్నట్టు. 5,000 లోపు ఇచ్చిన వాళ్ళే మామూలుగా రాస్తారు గోడ మీద, అది ఎప్పుడన్నా పోవచ్చు. అంటే ఇది కూడా పోద్దనుకో. అట్లా దేవుని బిడ్డలారా, పేర్ల కొరకు డబ్బులు కాదు, ప్రేరేపించబడి ఇవ్వాలి. మనం ఏదైనా ప్రేయర్తో ఇవ్వాలి. చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, నా దేవుని ఆలయంలో నిన్ను ఒక స్తంభముగా చేస్తా. నిన్నెవ్వడు పడగొట్టాలన్నా పడగొట్టలేడు, నిన్ను ఏ శోధన కూడా పడగొట్టలేదు. రాశాడు కదా, ఏంటంటే భూలోకమంతటికి వచ్చే శోధనలో నిన్ను నేను కాపాడతా. నేను పేరు రాసినటువంటి దాన్ని ఎవడు చెడుతూ వేయలేడు, నేను తీస్తే ఎవడు దీన్ని మూసివేయలేడు, నేను మూస్తే దీన్ని ఎవడు తీయలేడు. అలా చేయబోతున్నా నిన్ను. దేవునికి స్తోత్రం. ఈ సంఘంలో, ఈ జనములో నువ్వెవరువో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎవరిని అలా చేయాలనుకుంటున్నాడో, నిన్ను ఈ సంఘంలో ఎలా నిలబెట్టాలనుకుంటున్నాడో, నిన్ను ఈ సంఘంలో ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో, నీ మీద ఒక కొత్త పేరు. ఇప్పటి వరకు నీకు ఒక పేరు ఉంది, ఇప్పుడు ఇంకొక పేరు కూడా మార్చబోతున్నాడు. ఒక కొత్త పేరు నీకు తీసుకురాబోతున్నాడు. ఒక కొత్త ఉద్దేశంతో నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి సంఘమా, ఈ ఆత్మ చెప్పుచున్న మాట నువ్వు విను. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి వాగ్దానం కదా. అందులో నేను అని నువ్వేమని అనుకున్నావో మనసులో, నేను నిలబెడతాడు. ఇది నాది సంఘం, ఇది నా సంఘం, నాకు అధికారం ఉంది. ఇది నేను ఈ సంఘంలో నేను ఒక స్తంభంగా ఉంటా. దేవుడు నన్ను నిలబెట్టుకుంటాడు, దేవుడు నన్ను వాడుకుంటాడు. నన్ను వాడుకోవడానికి నాకు కొత్త మర్మాలతో, నూతనమైనటువంటి విషయాలతో, మరుగైనటువంటి మన్న నాకు తినిపిస్తాడు. కాబట్టి నీ హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు, నీ తృష్ణ ఎరిగిన దేవుడు, నీ ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు మార్చబోతున్నాడు. దేవుని స్తోత్రం. తీర్చబోతా ఉన్నాడు. దాన్ని నీకు అనుకున్న రీతిగా తృప్తిపరచబోతా ఉన్నాడు. దేవుని ఆలయంలో నువ్వు ఒక స్తంభం. ఇంకేంటంట, ఒక నా దేవుని పట్టణం పేరు, నా పేరు, కొత్త పేరు, అన్ని పేర్లు రాస్తా దాని మీద. నేను వరకట్న నిషేధం గురించి 10th క్లాస్లో ఎస్ఐ రైటింగ్ రాయమంటే రాస్తే స్టేట్లో ఫస్ట్ వచ్చా. జనరల్ నాలెడ్జ్ గురించి పెడితే స్టేట్లో సెకండ్ వచ్చా. ఇప్పుడు ఉన్నాయి సర్టిఫికేట్, ప్రజెంట్ కూడా ఉన్నాయి. వరకట్న నిషేధం ఏదైనా ఒక టాపిక్ మీద, మీ ఇష్టమైన ఒక టాపిక్ మీద. ఒకసారేమో నెహ్రూ గురించి రాసే, చిన్నపిల్లల గురించి నెహ్రూ ఉద్దేశం ఏంటి అనేది చిల్డ్రన్స్ ఏరియాకి రాసే. ఎస్ఐ రైటింగ్ రాపిస్తారు అప్పుడు కదా, వ్యాసరచన పోటీలు, వాటిలో వ్యాసరచన పోటీలు. దేవుని బిడ్డలారా, దయతో గమనించండి. దేవుడు అటువంటి జ్ఞానం ఇచ్చి, దేవుడు ఈ సంఘంలో నువ్వు సభ్యురాలుగా ఉన్నావు కాబట్టి నిన్ను ఒక స్తంభముగా నిలబెడతాడు. దాని మీద ఒక పేరు రాస్తాడట. మీరు అనుకోండి, నీ పేరు రాస్తాడు దాని మీద. అంటాం కదా అప్పుడప్పుడు, పాస్ గారు అంటాడు, ఇప్పుడు ఒక ఎగ్గే ఉందనుకోండి, అది ఎవరో తెలియదు, తర్వాత ఛానల్స్లో గోవర్ధన్ వచ్చింది అనుకోండి, ఆయనకి ఇచ్చి తినడం, వాడి పేరు రాసింది దాని మీద అంతే అంటారు. ఏమంటా, వాడి పేరు రాసింది అని అంటాం, అవునా కదా. ఎవరన్నా అది వాళ్ళు పొందుకున్నారు అనుకోండి, నీకు అదే అర్హత దేవుడి సంఘంలో ఇవ్వబోతున్నాడు. నీకు ఒక మంచి పేరు ఇస్తాడు, నీకు మంచి స్థానం ఇస్తాడు, నీకు మంచి విలువ ఇస్తాడు, నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు, నీకు మంచి జ్ఞానం ఇస్తాడు, నీకు మంచి నడిపిస్తాడు, నీకు మంచి మర్మాలు బయలుపరిచే తలాంతులు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన మందిరంలో అలా వాడుకుంటాడట. నీ రక్షణను కాపాడుతూ ఏది కూడా దేవుని ఆత్మను దుఃఖపరిచేది నువ్వు చేయకుండా ఉండు. దేవుని ఆత్మను దుఃఖపరిచేది ఏది కూడా నువ్వు చేయకుండా ఉంటే దేవుడు నిన్ను అలా వాడుకుంటాడు. చివరికి ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. లవోదికే సంఘమునకు 3:21 చదువుకున్నాం. నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెడతా.
బాగా వినాలా. ఇప్పుడు ఇక్కడ ఉన్న సోఫాలో 2 లేదా 3 కూర్చుంటారు. ఓకే, 2 లేదా 3 కూర్చున్న తర్వాత ఇంకొక సేవకులు ఎవరో వస్తారు. నన్ను కానీ అబ్రహాం గారు కానీ పాస్టర్ గారు లేపి ఆయన్ని కూర్చోబెట్టి మాకు పక్కన చేరేసాడు అనుకోండి, ఏంటి పరిస్థితి చెప్పండి? ఇంతసేపు ఆయనతో కూర్చున్నాం, ఆయనతో కలిసి కూర్చున్నాం. ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు. మీకు ఒక విషయం గుర్తు చేస్తారు, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నా అంతటా నేను లేసి నేను రెస్పెక్ట్కి ఇస్తే వేరు, కానీ పాస్టర్ గారు అబ్రహాం గారితో చెప్పాడు, అన్న సరే లేచి ఆ చైర్లో కూర్చోవా అన్నాడు. నాతో చెప్పాడు, అన్న కొద్దిగా అని నన్ను ఆ చైర్లో కూర్చోవా అన్నాడు. ఇప్పుడు వచ్చిన ఆయన ఆయనతో కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఏంటి చెప్పండి? ఆయనతో కూర్చున్నటువంటి విలువ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ సింహాసనం మీద నుండి సాధారణ హ్యాండ్స్ లేని చైర్లోకి వెళ్ళిపోయిందా లేదు? ఈరోజు 7వది ఏంటో తెలుసా? 7వ విషయం ఏంటంటే, నా సింహాసనం మీద నువ్వు కూర్చుంటావంటే ఆయన స్వరం వినేవాడు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే చాలా మంది నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని అనుకుంటున్నారట చాలా మంది. అందుకే దేవుడు స్వరం వినట్లేదు చాలా మంది. నువ్వు వెచ్చగానే నుండు, నువ్వు చల్లగానే నుండు, నువ్వు నులివెచ్చగా ఉండొద్దు, నేను నీ మీద ఉమ్మి వేస్తా, జాగ్రత్త. నటిస్తున్నావు. అటు నువ్వు చల్లగా ఉండట్లేదు, ఇటు నువ్వు వెచ్చగా ఉండట్లేదు. చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు. ధనస్సు సమృద్ధి చేసుకోవాలని ఆశపడుతున్నావు. నాకు ఏ ఆశలు లేవు, నాకు ఏ కోరికలు లేవు అంటావు. అది కావాలి, ఇది కావాలని అనుకుంటావు. ఇంకా రకరకాలుగా అనుకుంటున్నావు. ఇక్కడ రాయబడి ఉంటుంది, దేవుడు వారిని గద్దించి చెప్తున్నటువంటి మాట, నువ్వు ఆసక్తి కలిగి నువ్వు మారు మనసు పొందు. నేను తలుపు నొద్ద నిలబడి నేను తలుపు తట్టుచూ ఉన్నా. ఇటువంటి ఆలోచనలు కలిగిన వాడు, చదవండి మీరు లవోదికే సంఘములకు 14వ వచనం నుండి 19 వరకు చదవండి. తర్వాత అటువంటి నీవు నీ తలుపు దగ్గర నేను నిలబడి ఉన్నా, నువ్వు ఏ స్వరాలు వింటావో నా స్వరం వింటావో, అదే నా స్వరమే నేను తలుపు తీస్తే నేను నీ దగ్గరికి వచ్చి నీతో కూడా నేను కలిసి భోంచేస్తా. భోంచేసిన తర్వాత నేను నా సింహాసనం దగ్గరికి తీసుకెళ్తా, నాతో పాటు నా సింహాసనం మీద నేను కూర్చోబెడతా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అక్కడ ఒక మాట నేను మీతో మాట్లాడాలి. చాలా సంవత్సరాల క్రితం విల్సన్ పాస్ గారు ఆలోచన, విల్సన్ పాస్ గారు ఇట్లనే నాకు అంటే ముందే చెప్పారు అన్నట్టు, బ్రదర్ రేపు మెయిన్ మెసేజ్ మీరే చెప్పాలా చర్చిలో అని చెప్పేశారు. అయితే నేను ఆల్రెడీ కూర్చున్నాను. కూర్చున్న తర్వాత హైదరాబాద్ నుండి ఎవరో ఒక మంచి స్పీకరు వచ్చేసాడు. వస్తే ఆయన వేరే ఎక్కడో ప్రోగ్రామ్ మీద వచ్చి సండే సర్వీస్కి ఇక్కడ మంచి జరుగుతుంది కదా, ఇక్కడ అటెండ్ అవుదామని వచ్చేసారు. అయితే ఆ పాస్టర్ గారికి చెవిలో చెప్పారు, బ్రదరు మంచి స్పీకరు, బాగా ఇక్కడ వాడబడుతున్నారు, పని మీద వచ్చారు, ఇవాళ వర్షిప్ ఎక్కడ అటెండ్ అవ్వాలని అంటే పలానా దగ్గర అంటే ఇక్కడికి వచ్చారు అని. అప్పుడు నేను అన్నాను వెంటనే విల్సన్ గారు చెవిలో, పాస్టర్ గారు మెసేజ్ వారికి ఇవ్వండి అన్నాను. వెంటనే ఆయన ఏమన్నారు తెలుసా? దేవుడు నీ ద్వారా ఈరోజు సంఘమునికి ఏం మాట్లాడాలో నీకు ముందు దేవుడు బయలుపరిచాడు. నువ్వు నిన్నటి నుండి ప్రేయర్ చేసావు, ఈరోజు సంఘానికి నువ్వు వర్తం తీసుకొని వచ్చావు. ఆయన అనుకోకుండా వచ్చాడు కూర్చున్నాడు. కాబట్టి నేను సిద్ధపాటు లేకుండా ఇచ్చేది కాదు, ఎవ్వరికి ముఖ స్థుతి కొరకు నేను ఇవ్వను, మీరే మెసేజ్ చెప్పాలి. దేవునికి స్తోత్రం. అదే పాస్టర్ గారు కూడా ఉన్నారు, అడగండి. మేము దక్షిణపురం గారి దగ్గరికి వెళ్ళాము. మేమేదో వింటానా అని అనుకున్నాం, కానీ అక్కడ మాట్లాడేది మనకి తెలియదు. ఇంటికి ఆ ప్రేయర్ ఉంది, 2 బ్రదర్ అంటే వెళ్ళాం. నిజంగా వాళ్ళ రిసీవింగ్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. తర్వాత మీరే చెప్పాలి అనేటప్పటికీ నేను అన్నాను, అందరూ సూట్లు వేసుకొని వచ్చారు, కార్లు వేసుకొని వచ్చారు, మేమేమో సామాన్యంగా ఉన్నాం. అప్పుడు నేను డ్రైవర్తో మాట చెప్తే ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి
దర్శనపురం గారి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పారు. ఇట్లా బ్రదర్ చెప్పరట, అందులో ఎవరు కానీ ఏమని ఉన్నారని చెప్తే ఆయన దగ్గరికి వచ్చి వెహికల్ దగ్గరికి వచ్చి మమ్మల్ని అక్కడే కూర్చుకున్నారు. వెహికల్ వచ్చి ఈ మాట చెప్పారు, లేదు బ్రదర్ మీ కొరకు మేము ఎక్కడి నుండో వెయిట్ చేస్తున్నాం, దేవుడే నిలబెట్టుకొని మాట్లాడతారు, మీరే చెప్పాలి. దేవుని బిడ్డలారా దయతో గమనించండి. అదే మనం మనుషులం అయితే ఏం చేస్తాం తెలుసా? ఇప్పుడు ఆత్మ నడిపింపు లేని వాళ్ళం అయితే ఏం చేస్తాం? వెంటనే ఆయనకి మైకు ఇచ్చేసి లాస్ట్లో మన అయ్య గారు కూడా కొద్దిసేపు చెప్తారులే కానీ ఇప్పుడు ఈ అయ్య గారికి అని చెప్తారు. అందుకే దేవుడు నడిపింపు లేకపోతే ప్రతిదీ నమ్ముతుంది. దేవుడు నడిపింపు ఉండాలి, దేవుని వాక్యంలో నడిపింపు ఉండాలి. కాబట్టి నీవు నా స్వరం వింటే తలుపు తీస్తా, నేను నీ దగ్గరకు వచ్చి భోజనం చేస్తా. చూడండి, ఇప్పుడు ఒక సామాన్యంగానే ఉన్నాం. ఒక మినిస్టర్ ప్రోగ్రాంలో విఐపిసి గ్యాలరీలో భోజనాలు పెడుతున్నారు. నేను నా లైఫ్లో జరిగినే చెప్తున్నా, అందుకే నేను లైవ్ కాబట్టి నేను పేర్లు చెప్పట్లేదు. దేవుని బిడ్డ మా సారు మా ఏడి గారు కూడా డైలీ గ్రీన్ టీ తాగు. క్రీస్ దాస్ ఎప్పుడు వచ్చినా కూడా మీరు వెంటనే గ్రీన్ టీ ఇవ్వండి అంటారు. కూర్చొని తాగేసే అంటారు. వాళ్ళతో సేమ్ ఫోర్మెన్లు ఉన్నారు మాకు అక్కడ. నాకు ఆ గౌరవం దక్కుతుంది. నేను ఒకటే చెబుతున్నాను ప్రియులారా, నా స్వరం వింటే, నా స్వరం వింటే, నా స్వరం వినగలిగితే, నా స్వరం వినే మనసు జీవితం నీకుంటే నీ దగ్గరికి వచ్చి నీ కూర్చొని భోంచేస్తాను. మళ్ళా నువ్వు నేను కలిసి వచ్చి నా సింహాసనం మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం. 7 సంఘాలకి 7 అద్భుతమైన వాగ్దానాలు ఇచ్చాడు దేవుడి రోజు. ఏంటంట? 7వది, నా సింహాసనం మీద నిన్ను కూర్చోబెడతా. ఒక్క 5 నిమిషాలు అందరం లేచి నిలబడతాం. ఒక్క 5 నిమిషాలు ఎవరు కూడా విసుక్కోవద్దు. ఒక్క 5 నిమిషాలు లేచి నిలబడదాం. లేచి నిలబడిన తర్వాత నా వైపు చూడండి. దేవుడి దగ్గర నా శరీరాన్ని దాచొద్దు. దావీదు అంటాడు, నేను ఆట ఆడకుండా ఉండలేను. ఏమంటాడు? నేను ఆట ఆడితిని. ఉండలేదు ఆ మాట ఉందా? దేవుడు నేను ఆట ఆడితిని అంటాడు. ఆడకుండా ఆయన ఉండలేదట. మినిస్ట్రీ డైరెక్టర్ కావచ్చు, ఫౌండర్ కావచ్చు, మినిస్ట్రీ కావచ్చు, దేవుని స్వరం వినేటప్పుడట శరీరం అంతా కూడా ప్రతి అవయవం ఇప్పుడు కదలాలి. ఇప్పుడు చెప్పండి, నీ అంతరంగంలో ఉన్న భాగాలతో చెప్పండి, బాహ్యంగా ఉన్న భాగాలతో చెప్పండి. అంతరంగంలో ఉన్న సమస్తమా నా దేవుణ్ణి స్తుతించడం ఆపొద్దు. నీ అంతరంగంలో లివర్ ఉంది, హార్ట్ ఉంది, ఏదైతే పార్ట్ ఉందో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ దేవుణ్ణి గణపరచాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలను పూర్ణ మనసుతో, ఒక 5 నిమిషాలు నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, వివేకంతో, నువ్వేమనుకుంటావో, నువ్వు నాట్యం ఆడతావో